నమస్తే. అపుస్మా బనగానపల్లి కార్యవర్గ సభ్యులందరికీ ఇవాళ ఈవెంట్ స్పాన్సర్ చేసిన రావుస్ జూనియర్ కాలేజ్ అప్పారావు గారికి అందరికీ నమస్కారం. గుడ్ ప్రోగ్రామ్. అండ్ టుడే ఎంతమందికి 100% కావాలి? ఎంతమందికి 100% వస్తుంది? Very good. Fine. Put your hands down. Now I am going to give you some tips, very, very good tips, so that it will be useful for you who are getting 100 out of 100. Okay? Now 100 out of 100 వస్తుందా రాదా అని కొంతమంది డౌట్తో ఉండొచ్చు. కానీ నేను చెప్పింది చెప్పినట్టు 100% if you implement whatever tips I am going to give you, definitely you will get 100 out of 100. Okay? చాలామందికి అంటే మీ టీచర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఇయర్ బిగినింగ్లో చెప్పుంటారు 365 days టు గో. అప్పుడు పెద్ద సీరియస్నెస్ లేదు. 250 days టు గో, పెద్ద సీరియస్నెస్ లేదు. 200 days టు గో, నో సీరియస్నెస్. 100 days టు గో, నో సీరియస్నెస్. ఇప్పుడు ఏమైంది? ఎగ్జాక్ట్లీ 40 days టు గో. ఇప్పుడు ఏమవుతుంది? గుండె గాబరా స్టార్ట్ అవుతుంది, వణుకొస్తుంది. అవునా? హలో, there is one condition. I am going to talk till 1:30, right? ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ డిస్కషన్స్ ఇన్ బిట్వీన్. ఏమన్నా క్వశ్చన్ ఉంటే చెయ్యి పైకి ఎత్తండి, నేను ఆన్సర్ చేస్తాను. పక్కన వాళ్ళతో డిస్కస్ చేసే పని ఉంటే ఐ విల్ కిక్ యూ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఐఎమ్ సారీ ఫర్ దట్ వర్డ్, బట్ ఐ విల్ డూ దట్. ఓకే? ఐ వాంట్ 100% seriousness in you because I want every one of you to get 100 out of 100. Okay? I am going to suggest all those tips that are required for you. Right? Is that the deal with you, with me? Yes, sir. No disturbance, please. Okay? Sorry for my words, but I use these words only. 25 days in February, 15 days in March, so we have around 40 days to go. 40 రోజుల్లో 100కి 100% వస్తుందా? వస్తుంది. నేను చెప్పింది చేయండి. Definitely you will get it. That is my challenge. 100% చేయాలి. 99% చేసి 1% ఏదో చిన్న ఎక్స్క్యూజ్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? ఆ 1% విల్ బికమ్ తులసి కోటలో గంజాయి మొక్క. ఇట్ విల్ స్పాయిల్ ద రెస్ట్ ఆఫ్ 99%. సో ఐ వాంట్ యూ టు బి సో సీరియస్ అబౌట్ ఇట్. ఇఫ్ యు ఆర్ సో సీరియస్, డెఫినెట్లీ సక్సెస్ విల్ కమ్ బిహైండ్ యూ. రైట్? ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు ఉండరు ప్రపంచంలో. Problem should be there, problem must be there. Your LKG was a problem, you solved it. Your UKG was a problem, you solved it. Your first class was a problem, your fifth class was a problem. You have solved all those problems and then reached this 10th class. Avuna kada? Problem solving ability meelo unda leda? It is there, but it is sleeping inside you. పొద్దున లేవంగానే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని బయటికి తీయాలి కదా. ఏం చేస్తారు మీరు? దాన్ని పొద్దున్న లేవగానే పడుకోబెడతారు. లాలి 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 అని పడుకోబెట్టేస్తారు. ఇన్హెరెంట్ పొటెన్షియల్. ఒక రాజుగారు మారువేషంలో ఆయన రాజ్యంలోకి వెళ్ళేవాడట. ఆయనకు అలవాటు అలా మారువేషంలో రాత్రిపూట ఆయన రాజ్యంలోకి వెళ్ళి అందరినీ అడుగుతుండేవాడట, హౌ ఇస్ లైఫ్. ఎందుకు? ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఆయన రాజ్యంలోకి వెళ్ళి అందరినీ హౌ ఇస్ లైఫ్ అని అడుగుతుండేవాడు. ఒకరోజు ఒక బిచ్చగాని దగ్గరికి వెళ్ళాడు. రైట్? అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అడిగాడు హౌ ఇస్ లైఫ్ అని. అప్పుడు ఇమీడియట్గా బిచ్చగాడు ఏమన్నాడు? డోంట్ యు సీ మీ, ఐఎమ్ ఏ బెగ్గర్, ఐఎమ్ బోర్న్ లైక్ దిస్, ఐఎమ్ గోయింగ్ టు డై లైక్ దిస్ ఓన్లీ యాజ్ ఎ బెగ్గర్. మై చిల్డ్రన్, మై వైఫ్, మై ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ ఆర్ పూర్ అన్నాడంట. మరి ఇమీడియట్గా రాజుగారు ఏమన్నారంటే, ఓకే ఫైన్, నేను నీకు 1 టన్ను బంగారం ఇచ్చేస్తాను. యూ విల్ బికమ్ రిచ్. టుమారో మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 1 ton of gold. బట్ వన్ కండిషన్. ఏంటి ఆ కండిషన్? ఏంటి? యూ హ్యావ్ టు చాప్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ దెన్ గివ్ ఇట్ టు మీ. నీ కాళ్ళు చేతులు నరికేసి నాకు ఇచ్చేసేయాలి, నేను నీకు 1 టన్ను బంగారం ఇచ్చేస్తాను అని చెప్పాడంట. యు నో వాట్ వాస్ ద రిప్లై ఆఫ్ దట్ బెగ్గర్? దట్ బెగ్గర్ సెడ్, నువ్వు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇచ్చినా కానీ నేను నా కాళ్ళు చేతులు నరికేసి నీకు ఇవ్వను అని చెప్పారంట. ఇమీడియట్లీ రాజుగారు, మారువేషంలో ఉన్న రాజుగారు ఏమన్నారు?
ప్రపంచంలో ఉన్న బంగారం అంతటికంటే కూడా నీ కాళ్ళు చేతులు విలువైనమైనప్పుడు నువ్వు బీదోను ఎట్లయినావు అని అన్నాడంట. అర్థమైందా మోరల్ ఆఫ్ ది స్టోరీ? ఆ నీతిని పట్టుకొని మనం ముందుకెళ్దాం. మన లోపల నిద్రాణమైన శక్తులు చాలా ఉన్నాయి, వాటిని బయటికి తీసుకురావాలి కదా. ఎప్పుడైతే when you bring it out, you put it to use, you can do wonders with yourself. That is what Swami Vivekananda did. That is what Dr. APJ Abdul Kalam did. That is what every successful person in this world did. వాళ్ళకేమి ఎక్స్ట్రా తల, ఎక్స్ట్రా చేతులు, ఎక్స్ట్రా కాళ్ళు లేవు. We were given 24 hours. They were also given the same 24 hours. They utilized that 24 hours to the utmost extent. That is the reason why they are successful people and renowned world over. ఇది గుర్తుపెట్టుకోండి. మనలో కూడా శక్తులు ఉన్నాయి, కానీ బయటికి తీయాలని. If you can bring them out and then put them to use, you can do wonders with yourself. Okay, can we do it? మళ్ళీ భయం అనేది వస్తుంది కదా, ఎగ్జామ్కి వెళ్తే భయం సార్. ఐఎమ్ going to give you some very good tips. చాలా మందికి ఇది ఒక ప్రాబ్లం ఉంది కదా సార్, ఇయర్ మొత్తం తయారయ్యాను, ఇయర్ మొత్తం ప్రిపేర్ అయ్యాను సార్, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళంగానే మొత్తం ఎవాపరేట్ అయిపోయింది సార్, ఏమి గుర్తుకు రావట్లేదు సార్. ఉందా ఈ ప్రాబ్లము? ఎస్, ఐ నో. ఇఫ్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ బంచ్ ఆఫ్ బ్లఫ్ మాస్టర్స్ సిట్టింగ్ హియర్. ఎందుకంటే మీ ఏజ్ గ్రూప్ నేను చూశాను కదా. నా స్కూల్లో ఐ హావ్ సెంట్ ఆల్మోస్ట్ 23 బ్యాచెస్ టిల్ నౌ. సో ఐ నో వాట్ ఇస్ ద పల్స్ ఆఫ్ ది పేరెంట్స్, పల్స్ ఆఫ్ ది టీచర్స్, పల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో. రైట్? మీలో ప్రాబ్లం ఏంటి? యువర్ అటెన్షన్ స్పాన్ ఇస్ వెరీ వెరీ లెస్. నేను చదువుకున్నప్పుడు, నేను 10th క్లాస్ ఉన్నప్పుడు కనీసం మనకు 1 hour అటెన్షన్ స్పాన్ ఉండేది మాకు. మీ అందరికీ కూడా, ఇక్కడ కూర్చున్న కరెస్పాండెంట్ మిత్రులందరికీ కూడా. మీదేమైంది? మీ అటెన్షన్ స్పాన్ has come down now because of your mobile, because of your TV, because of all that social media. రైట్? ఇప్పుడు 15 నిమిషాలు 20 నిమిషాలు, మ్యాక్సిమం 25 minutes దాటితే మీ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఏ సినిమా కొత్తది రిలీజ్ అయింది, ఏ అఖండ వచ్చింది, లేకపోతే ఏ పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పి ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటాం. సార్, కెన్ ఐ చేంజ్ ఇట్ విత్ దిస్? ఎస్. ఇది కదా మీ టైం టేబుల్? ఈజ్ ఇట్ యువర్ టైం టేబుల్? కనపడుతుందా అందరికీ? టైం టేబుల్ బాగుందా? చూడ్డానికి నేను ఇంకా అందంగా దాన్ని కలర్ఫుల్గా తయారు చేశాను మీకోసం అని చెప్పి. కానీ ఆర్ వి మిస్సింగ్ ఆన్ దీస్ థింగ్స్? వీ డోంట్ హ్యావ్ 40 డేసే కాకుండా వీ స్టిల్ హ్యావ్ అనదర్ 8 days బిట్వీన్ ద ఎగ్జామ్స్ ఆల్సో ఫర్ ప్రిపరేషన్ కదా. ఎందుకు 8 days కూడా గట్టిగా పట్టుకుంటున్నాను నేను? ఎందుకు అని అంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎవ్రీ సెకండ్, every minute, every hour, every day for the next 40 plus this 8 days. Okay? To make things సుమారుగా మీకు, నాకు తెలిసి నేను తెలంగాణ సిలబస్లో క్యాల్కులేట్ చేస్తే 108 chapters ఉన్నాయి వాటికి. ఆల్ యువర్ సబ్జెక్ట్ 7 subjects put together సుమారుగా మీకు ఒక 5-10 అటు ఇటుగా యూ విల్ ఆల్సో హ్యావ్. లెట్ us take it as 100 chapters. 100 chapters and 48 days to go. అంటే ఏమైంది? ఒక రోజులో ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి? 2 chapters కంప్లీట్ చేయాలి. యూ హ్యావ్ నాట్ డన్ దిస్ క్యాల్కులేషన్ టిల్ నౌ కదా. నేను చేశాను మీకోసం అని చెప్పి. వీ హార్డ్లీ హ్యావ్ టైమ్. పర్ డే వీ గాట్ టు కంప్లీట్ 2 chapters. సర్, హౌ కెన్ ఐ డూ దట్? ఇది ఒక ప్రశ్న. నౌ వాట్ యు డూ ఇస్, మీరందరూ నోట్బుక్స్ తెచ్చుకున్నారు కదా. నౌ డోంట్ రైట్ ఇట్, బట్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. యాజ్ సూన్ యాజ్ యు గో బ్యాక్ హోమ్, ఇవాళ ఏం చేస్తారంటే 7 pages అలాట్ చేయండి. మీ లాంగ్ నోట్బుక్ ఉంది కదా, లాంగ్ నోట్బుక్లో యూ అలాట్ 7 pages. 1 page for 1 subject. రైట్? ఫస్ట్ లాంగ్వేజ్కి ఒక పేజ్, సెకండ్ లాంగ్వేజ్కి ఒక పేజ్, ఇంగ్లీష్కి ఒక పేజ్, మ్యాథ్స్, సోషల్, ఫిజిక్స్, బయాలజీ సపరేట్గా ఒక్కొక్క పేజ్. దానిలో మధ్యలో 1 vertical line in the middle of the page. ఏమవుతుంది? యు ఆర్ డివైడింగ్ ద పేజ్ ఇంటూ 2 halves. ఓకే? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్ ఏం చేయాలంటే యూ రైట్ డౌన్ ఆల్ యువర్ వీక్ చాప్టర్స్. I'll tell you, I'll define what is weak chapter. Right side of the page, you write down all the strong chapters. అంటే స్ట్రాంగ్ అంటే ఏంటి? మీకు దాని కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైపోయింది. ఈ లెసన్ని నేను మళ్ళీ ఎగ్జామ్కి ముందు ఊరికే ఒకసారి రిఫర్ చేస్తే చాలు, మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఈ చాప్టర్ ఇస్ ద స్ట్రాంగ్ చాప్టర్. వీక్ చాప్టర్ అంటే ఏంటి? నాకు దీని కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాలేదు, సగమే అర్థమైంది, లేకపోతే అసలు ఏం అర్థం కాలేదు, ఇలాంటి చాప్టర్ ఇస్ వీక్ చాప్టర్.
Okay, now weak chapters, strong chapter. Left side of the page, weak chapter in that particular subject, and then right side of the page, strong chapter in that particular subject. Is strong chapters ki మీరు టైం అలొకేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఏంటి అంటే ఈ విధంగా ఉంటుంది. హార్డ్ వర్క్ వితౌట్ డైరెక్షన్ లీడ్స్ టు స్ట్రెస్. ఇప్పుడు ఏమవుతుంది, దగ్గరకు వచ్చేసింది 40 days ఉంది కదా అని అన్ని బుక్స్ ముందేసేసుకుంటారు, కుప్పలు ముందర వేసుకొని జుట్టు పీక్కుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు అర్థం కాదు ఎక్కడ స్టార్ట్ చేయాలి. అరే సోషల్ ఇంపార్టెంట్ కదా, కాదు సైన్స్ ఇంపార్టెంట్ కదా. మీ మైండ్లోనే చాలా పెద్ద భర్జన నడుస్తూ ఉంటుంది అనమాట. ఏం చేయాలి, నేను ఎట్లా స్టార్ట్ చేయాలి, వాట్ షుడ్ ఐ డూ నౌ? I am going to talk to you about this particular aspect, how to plan your day for the next 40 plus 8 days. దాన్ని పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకోగలిగితే, అందుకే ద ఫస్ట్ థింగ్ దట్ యు గాట్ టు డూ ఈస్ గో అహెడ్ అండ్ దెన్ ఈ 7 pages అలాట్ చేసి ఏవి స్ట్రాంగ్ చాప్టర్స్ ఏవి వీక్ చాప్టర్స్ ముందు తెలుసుకొని, ఈ స్ట్రాంగ్ చాప్టర్స్కి టైం ఎలొకేషన్ అవసరం లేదు. ఎగ్జామ్కి ఒక రోజు ముందు జస్ట్ రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే యు అండర్స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ చాప్టర్ వెరీ వెల్. కాబట్టి అర్థమైందా? ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్ అప్, ఐ విల్ కమ్ అండ్ దెన్ క్లారిఫై దట్ టు యు. ఓకే, నౌ ఏం చేయాలా? యూ హ్యావ్ టు డూ ప్లానింగ్. ప్లానింగ్ ఏం చేస్తాం? 40 రోజుల్లో ఎంత పెద్ద ప్లాన్ చేస్తాం సార్ అని అనుకుంటారు. ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ స్మార్ట్ ప్లాన్. ఇట్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రాటజీ. ఇప్పుడు కావాల్సింది మనకి తెలివైన ప్లాన్ చేయాలి. మనం ఏదో ప్లాన్ చేసుకోవడం కాదు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఇచ్చే ప్లాన్ ఇట్ ఈస్ నాట్ ఎ జనరలైజ్డ్ ప్లాన్, స్టాండర్డైజ్డ్ ప్లాన్ కాదు. మీ ప్లాన్ మీరు చేసుకోవాలి. అందుకే నన్ను మీరే సబ్జెక్ట్. సపోజ్ షీ ఈస్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ బట్ హీఈస్ గుడ్ ఇన్ సోషల్ స్టడీస్. మ్యాథ్ ఇలా వీక్ ఉన్నాడు, సోషల్ ఆమె స్ట్రాంగ్ ఉంది. లైక్ దట్ దేర్ ఆర్ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ as far as individually every child or every student is concerned. అవునా కాదా? రైట్. కాబట్టి మీరు మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి అనేది ఫస్ట్ ముందు నోట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దెన్ యూ స్టార్ట్ అలొకేటింగ్ టైమ్ ఫర్ దట్ ప్రిపరేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ చాప్టర్. ఓకే, దెన్ యువర్ 40 days విల్ బి సఫిషియంట్ ఫర్ యూ. ఇప్పుడు 100 చాప్టర్స్ అని చెప్పాను కదా. స్ట్రాంగ్ చాప్టర్స్ మీకు ఒక 20 ఉన్నాయో 25 ఉంటే అవి తీసేస్తే ఎన్ని వచ్చాయి? 75 చాప్టర్స్ మిగిలాయి. అవునా? నౌ యూ నీ నాట్ వేస్ట్ టైమ్ ఆన్ ప్రిపేరింగ్ దట్ స్ట్రాంగ్ చాప్టర్స్. కాబట్టి గో విత్ ఇట్. సో ప్లానింగ్, ప్రిపరేషన్ అండ్ ఆల్సో ప్రజెంటేషన్. ఇవాళ నేను ఈ 3 మాట్లాడతాను నేను మీతోటి. హౌ వెల్ యూ కెన్ ప్రజెంట్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్లో ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను నేను. ఓకే, నౌ ప్లానింగ్ అండ్ గోల్ సెట్టింగ్. బ్రేకప్ యువర్ సిలబస్ ఇంటూ మంత్లీ, వీక్లీ, డైలీ. సిలబస్ మొత్తాన్ని బ్రేక్ చేయండి. ఇంత పెద్ద సిలబస్ కదా, చూడంగానే మనకే భయం వేస్తూ ఉంటుంది ఫస్ట్. సో కట్ ఇట్ షార్ట్ ఫస్ట్. రైట్? ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, వీక్లో ఏం చేయాలి, మంత్లో ఏం చేయాలి, అది ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్. అండ్ సెట్ రియలిస్టిక్ టార్గెట్స్. రియలిస్టిక్ టార్గెట్ అంటే ఏంటి? మీరు ఏది చెయ్యగలరో అదే చెయ్యాలి. చెయ్యలేనిది నెత్తి మీద వేసుకొని అది చెయ్యలేకపోవడం వల్ల వచ్చే డిసప్పాయింట్మెంట్ తోటి ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు? నా వల్ల కాదు, ఈ 10th నేను పాస్ అవ్వను అని చెప్పి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. సో డోంట్ యూ నీడ్ దట్ మోటివేషన్ ఆల్సో. ఆ మోటివేషన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఐ హావ్ గివెన్ యూ దిస్. ఇదే 7 pages నేను చెప్పింది మీకు. ఇక్కడ మీకు పిక్టోరల్ డిపిక్షన్ చూపిస్తున్నాను నేను. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. అర్థమైందా? ఎనీ డౌట్స్ యాజ్ ఫర్ as దిస్ ఇస్ కన్సర్న్? ప్రియారిటీస్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటి మీ ప్రియారిటీ? చాలా సీరియస్గా చదువుకుంటున్నారు, పక్క నుంచి టీవీలో జబర్దస్త్ డైలాగులు వినపడుతున్నాయి. ఏం జరుగుతుంది? మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అవునా? మైండ్ డైవర్షన్ తోటే ప్రాబ్లం ఇవాళ మీకు. రైట్? ఇఫ్ యూ డోంట్ డైవర్ట్ యువర్ మైండ్, దిస్ 40 days are sufficient for you to get 100 out of 100. I am giving you the challenge. You can do it. ప్రాబ్లం ఏమవుతుంది అంటే చదువుకోవడానికి కూర్చోగానే మీ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఆర్ దేర్ విత్ యూ. Your mobile is a big distraction. TV is a big distraction. Your Facebook is a big distraction. WhatsApp is a big distraction. Your notifications are a big distraction. Now, distraction-less study for till 31st March or your last exam day. Adhe kada 31st March is the last exam. 31st March వరకు can we give us something? ఇందాక కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు? 13 years మీరు కష్టపడ్డారు, ఇంకా అయిపోయింది, పరిమాణంలోకి వచ్చింది.
యూఆర్ గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాలేజ్. మన అప్పారావు గారి దగ్గరికి వెళ్ళిపోతారు మీరు, రావుస్ కాలేజ్కి వెళ్తారు. స్కూల్ విల్ నెవర్ కమ్ అగైన్. స్కూల్లో ఉండే ఆ మెమరీస్, స్వీట్ మెమరీస్ అవి మళ్ళీ రావు వెనక్కి. అలాంటి స్కూల్ని విత్ ఫ్లయింగ్ కలర్స్ నువ్వు బయటకు వెళ్తున్నావా, లేకపోతే ఏదో అత్యవసర మార్కులతో పైకి వస్తున్నావా? దట్ ఈస్ వాట్ ఈస్ యూ గాట్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఎస్ఎస్సి సర్టిఫికేట్ రేపొద్దు నువ్వు పాస్పోర్ట్కి అప్లై చేస్తే వాడు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అడుగుతాడు, డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతాడు. సచ్ అన్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ దట్ యూ గోయింగ్ టు హ్యావ్. దానిలో మరి కంపార్ట్మెంటల్ పాస్ అని రావాలా, లేకపోతే తక్కువ పర్సంటేజ్ తోటి మార్క్స్ తోటి రావాలా? రిమెంబర్ దిస్, you're taking the right step now and a very crucial step in your life. Kabatti 100% seriousness is required at this point of time. So priorities enti. ఇంకొక పేజ్ తీసుకొని ఏం చేస్తారంటే, వన్ వర్టికల్ లైన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్ అండ్ దెన్ వన్ హారిజాంటల్ లైన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్. మీకు 4 క్వాడ్రంట్స్ వచ్చాయి కదా, అక్కడ 4 డబ్బాలు వచ్చాయి కదా. 4 డబ్బాల్లో మీరు ప్రియారిటీ మ్యాట్రిక్స్ అనేది తయారు చేసుకోండి. డూ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. ఎందుకంటే 40 రోజులు రేపు పొద్దున మీరు లేచేటప్పటికి 39 రోజులు అయిపోతుంది. 2 రోజులు 3 రోజులు అయిపోతే మళ్ళీ 35 డేస్ అయిపోతుంది, తర్వాత 30 డేస్ అయిపోతుంది, తర్వాత 10 డేస్ అయిపోతాయి. టైం డ్రిఫ్ట్స్. ఓకే ఫైన్. నౌ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఈ లెఫ్ట్ సైడ్ పైన బాక్స్లో రాసుకోవాలి. ఏంటి మీకు అర్జెంట్, ఏంటి ఇంపార్టెంట్? చాలా ఉంటాయి కదా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ వర్క్. ఏముంది, రేపు పొద్దున ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉందనుకోండి, అది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. So you have to first segregate all those activities that you do from morning to evening into this 4 quadrant. Tomorrow's exam, homework due for tomorrow, assignments, projects, revision for today's class, practicing numericals, diagrams, week chapters, food, sleep, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. చాలా మందికి ఇది ఒక అపోహ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారో, రాత్రి 10 గంటలకి 12 గంటలకి 1 గంట దాకా చదువుతూ ఉంటారు. ఎందుకు చదువుతారు? టైం లేదు కదా, అందుకని. పొద్దున్న లేచేది మాత్రం 7 o'clockకి లేస్తారు, కానీ రాత్రిపూట చదువుతూ ఉంటారు. డోంట్ డూ దట్ మిస్టేక్. స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇది నేను చెప్పట్లేదు, మెడికల్ ప్రొఫెషన్స్ ఏం చెప్తారంటే, మీ ఏజ్ గ్రూప్ 13, 14, 15, 16 ఏజ్ గ్రూప్కి స్లీప్ రిక్వైర్డ్ 6.5 hours. అవునా? కొంతమంది మీరు 8 hours నిద్రపోతున్నారు, కొంతమంది 4 hours నిద్రపోతున్నారు. ఎందుకంటే టెన్షన్ ఎక్కువైపోయి రాత్రి 1 గంట దాకా మీరు చదువుకుంటూ కూర్చుంటున్నారు. అది ఎక్కట్లేదు బుర్రకి. సో యువర్ ఏజ్ రిక్వైర్ 6.5. ఇంకో ½ an hour బఫర్ నేను ఇస్తాను, అరగంట ఇంకోటి వేసుకోండి. 7 hours ఆఫ్ స్లీప్ ఈజ్ రిక్వైర్డ్. 7 hours కంటే తక్కువ ఉండకూడదు, 7 hours కంటే ఎక్కువ ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ 7 hours ఉండాలి. తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం, ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లం. తక్కువ ఉంటే ఏంటో తెలుసా, మెమరీ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ నిద్రపోతే ఏమొస్తుంది, మందమతి వస్తుంది, బద్ధకం, లేజినెస్, ఇవన్నీ వస్తాయి ఎక్కువ నిద్రపోతే. బట్ యువర్ బాడీ రిక్వైర్స్ ఓన్లీ 6.5 to 7 hours ఆఫ్ స్లీప్. సో ఇది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఇక్కడ రెండోది ఉంది కదా, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఏంటది? ఇవాళ కాదు, రేపు చదువుకోవచ్చు. ఇవాళ టాప్ ప్రియారిటీ ఇచ్చి ఇవాళ అర్జెంట్ ఉన్నవి ఇవాళ కంప్లీట్ చేస్తాం. రేపటికి ఏంటది? మ్యాథ్స్ ప్రాక్టీస్ ఉంది, డయాగ్రామ్ ప్రాక్టీస్ ఉంది. ఇలాంటివన్నీ కూడా నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. సో నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనేవి సెకండ్ క్వాడ్రంట్లోకి పంపించండి, రైట్ సైడ్ పైన క్వాడ్రంట్లోకి. దిస్ ఇస్ ప్రియారిటీ నెంబర్ 2 ఫర్ యూ. నా ఇక్కడికి వస్తే నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ ఏముంటాయి? ఫ్రెండ్ కాల్ చేసాడు, అటెండ్ అవ్వాలి. ఫ్రెండ్ వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, దానికి రిప్లై ఇవ్వాలి. ఫేస్బుక్లో పోస్ట్ చేశారు, ఎన్ని లైక్లు వచ్చే చూసుకోవాలి. ఇవన్నీ అవసరమా? మన అర్జెంట్ కదా, ఏమో చూడకపోతే ఫ్రెండ్షిప్ ఏమైపోతుందో, ఇది ఒక తలకాయ. రైట్? సో నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ ఇవి. ఫ్రెండ్స్ కాల్, రిపీటెడ్ మెసేజెస్, నోటిఫికేషన్స్, అన్ప్లాన్డ్ అవుటింగ్స్, ర్యాండమ్ స్కూల్ గ్రూప్ చాట్స్ ఆన్ వాట్సాప్ ఆర్ వాట్ ఎవర్. అవునా? ఇవేంటివి? నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. ఇక్కడ వచ్చేటప్పటికి నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ ఏమొస్తాయి దీనిలో? టీవీ వాచింగ్, లేకపోతే మొబైల్ వాచింగ్, రీల్స్ వాచింగ్, ఫేస్బుక్లో, యూట్యూబ్లో రీల్స్ వాచింగ్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. Now what you have to do immediately is, ఇవాళ ఈ పర్టికులర్ క్వాడ్రంట్స్ వేసుకొని నాకు ఏం కావాలి, దేనికోసం, నా పర్పస్ ఆఫ్ లైఫ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ఇప్పుడు నేను అడిగాను అనుకో, వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్ అంటే, ఒకరు డాక్టర్ అంటారు, ఒకరు ఇంజనీర్ అంటారు, ఒకరు చార్టెడ్ అకౌంటెంట్ అంటారు, ఒకరు సైంటిస్ట్ అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ గాట్ టు లాక్ ఇట్ కదా. పర్పస్ లాక్ చేసుకోవాలి. పొద్దున 4 o'clockకి లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ డ్రీమ్ ఆఫ్ యువర్ లైఫ్ గుర్తుకు రావాలి.
అది గుర్తుకు రావాలి. పర్పస్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే, ఒక ఊర్లో ఒక కుక్క పరిగెడుతూ ఉందంట. డాగ్ వాజ్ రన్నింగ్. వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ డాగ్ రన్స్? 1 more dog, 10 more dogs, 20 dogs, 30 dogs, 40 dogs, 100 dogs are running. The first dog went from one village to other, it went into a jungle, forest. And it took a U-turn and then it started coming back. The 100th dog asked the first dog, "Kaiku bagra re, endu parigedutunnavu?" అని అడిగాను. First dog said, "I was chasing a rabbit." The only first dog had a purpose in life. Rest of the 99 dogs గొర్రెల మందలాగా పోతా ఉన్నాయి. Again the 100th dog asked the first dog, "Mila kya, దొరికిందా నీకు? పోటుగాన్ లెక్క పరిగెత్తినావు, దొరికిందా?" అని అడిగింది. "No, I did not get it." "Why? You were on the forefront, we 99 were behind you. Why you did not get it?" అంటే అప్పుడు ఆ ఫస్ట్ డాగ్ ఒక పవర్ఫుల్ ఆన్సర్ చెప్పింది. "If I get the rabbit, it is one meal for me." నాకు దొరికితే నాకు ఒక పూట భోజనం. But for the rabbit it is life. దానికి జీవితం. So purpose of the rabbit is stronger than my purpose. That is the reason why it emerged as a winner today అని చెప్పిందంట. అది పర్పస్ అంటే. ఏదో కొట్టుకుపోతూ ఉంటాయి మీ పర్పస్. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. Lock that purpose, whatever it may be, lock it first. And then start working towards that. Whatever may be the purpose. I want to become best of an engineer, best of a doctor. I want to become a scientist. I want to become the president of India. Whatever it is, lock it and then start working towards that. నెక్స్ట్ 40-45 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి భవన్లో కూర్చోవాలి అని అనుకుంటే అవుతారు మీరు. కానీ దాన్ని లాక్ చేసి దానికి, ఇఫ్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు అచీవ్ ఇన్ ద నెక్స్ట్ 45 or 50 years, వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు అచీవ్ ఇన్ ద నెక్స్ట్ 40 years, నెక్స్ట్ 30 years, నెక్స్ట్ 20 years, నెక్స్ట్ 10 years, దిస్ ఇయర్, నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 3 months, దిస్ మంత్, దిస్ వీక్, టుడే అండ్ నౌ. There should be a connectivity between whatever you're doing in your daily routine to what you want to become in life, what is that you want to achieve in life. That is an important aspect here. అప్పుడే పర్పస్ ఎప్పుడు గుర్తొస్తూ ఉండాలి. పొద్దున లేవలేనప్పుడు, బద్ధకం వచ్చినప్పుడు, రిమెంబర్ దట్ పిక్చర్ ఇన్ యువర్, ఐ వాంట్ టు బికమ్ దిస్. ఇఫ్ ఐ డోంట్ గెట్ అప్ నౌ, ఐ విల్ నాట్ బి ఇన్ అ పొజిషన్ టు రీచ్ దట్ పొజిషన్ ఆఫ్ ది పర్పస్, అచీవ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఇది ఈ ప్రయారిటీ మ్యాట్రిక్స్ అనేది వేసుకుంటే మీకు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది అర్థమవుతుంది. గాట్ ఇట్? బికాజ్ యూఆర్ వేస్టింగ్. నాకు తెలిసి మీ ఏజ్ గ్రూప్లో, మీ ఏజ్ అంటే ఏంటి? 13, 14, 15, 16, 17, 18, 19. What is common in all these things? Teen. Teenage is the most dangerous age in any human being's life. బాగుపడినవాడు బాగుపడతాడు. ఈ ఏజ్లో తీసుకునే డెసిషన్స్, భ్రష్టు పట్టిన వాళ్ళు భ్రష్టు పడతారు కూడా ఇదే ఏజ్లో తీసుకునే డెసిషన్స్. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. యు ఆర్ ఇన్ ఎ వై జంక్షన్ లైక్ థింగ్. ఇటు చెడు, ఇటు మంచి ఉంది. దేనిలోకి వెళ్ళాలనే విచక్షణ నీకు ఉండాలి. జడ్జిమెంట్ నువ్వు కరెక్ట్గా చేయకపోతే, తప్పుడు మార్గంలో పోతే ఏమవుతుంది? ఇవాళ మీ ఏజ్ 15 సంవత్సరాలు, మీరు ఎన్ని రోజులు బతుకుతారు? ఈనాడులో ఒకరోజు ఫ్రంట్ పేజీలో వేసాడు, మీ జనరేషన్ 100 సంవత్సరాలు బతుకుతారని రాశాడు. 100 years యూఆర్ గోయింగ్ టు లివ్. అది వెంటిలేటర్ మీద, ఐసీయూలోనో నాకు తెలియదు. 100 ఏళ్ళు బతుకుతారు. 100 ఏళ్ళు నవ్వుతూ బతకాలనా, ఏడుస్తూ బతకాలనా? నవ్వుతూ బతకాలంటే ఇప్పుడు మీరు ఈ 40 రోజుల్లో తీసుకునే డెసిషన్ చాలా ఇంపార్టెంట్. రైట్? దిస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇట్. నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంటర్ ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, అక్కడి నుంచి ఎలా స్టెప్స్ వేసుకుంటూ మీ జీవితాన్ని యొక్క అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో దాన్ని ఎలా అచీవ్ చేయాలనేది తర్వాత విషయం వస్తుంది అన్నమాట. ఓకే? సో ప్రియారిటీ మ్యాట్రిక్స్ ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చేయొద్దండి, నేను చెప్తాను. నో డౌట్స్? Shall I go to the next slide? Time. మీకు ఇందాక చెప్పాను, మీ అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. ఎంతసేపు చదివినారా అంటే మీ పేరెంట్స్కి, మీ టీచర్లకి చెప్తారు, సార్ 2 hours, 3 hours, 4 hours చదివినాను నేను. మహేష్ బాబు డైలాగ్ గుర్తుంది కదా, ఎప్పుడు వచ్చామని కాదనే ఆ బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎంత చదివామని కాదనే ఎంత బుర్రకి ఎక్కింది అనేది ఇంపార్టెంట్. అవునా? మీరు 2 hours చదివిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయలేకపోతే ఎందుకు చదువు 2 hours చదవడం? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత మీ జనరేషన్కి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. నేను ఇందాక చెప్పే కదా, మాకు 1 hour ఉండింది, మీకు అది 15, 20, 25 minutes కంటే ఉండటం లేదు. ఎందుకు? మీ బుర్రలో అన్వాంటెడ్ కచరా చాలా ఉంటుంది. అన్వాంటెడ్ కచరా ఏంటది? దట్ కెన్ బి ఎనీథింగ్.
మీకు మీ భవిష్యత్తుకు పనికిరాని కచరా చాలా ఉంటుంది. ఆ కచరా అంతా పెట్టుకుంటే మీకు ఓన్లీ 25 minutes మాత్రమే మీ అటెన్షన్ స్పాన్. అందుకని ఏం చేయాలంటే 25 minutes మాత్రమే చదవాలి, తర్వాత 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ 25 minutes కంటిన్యూ చేయాలి, మళ్ళీ 5 minutes బ్రేక్ ఇవ్వాలి, మళ్ళీ 25 minutes కంటిన్యూ. అంతేగాని కంటిన్యూస్గా 2 hours 1 hour చదవద్దు. 1 hour ఉంటే దాన్ని బ్రేక్ చేసుకోవాలి, 25. బికాస్ ఆ 5 minutes ఏం చేయాలి సార్? 5 minutes యూ కెన్ జంప్, యూ కెన్ డాన్స్, యూ కెన్ వాచ్ టీవీ, యూ కెన్ వాచ్ మొబైల్, యూ కెన్ డూ ఎనీథింగ్. బట్ 5 minutes మాత్రమే. మళ్ళీ వెనక్కి వచ్చి అగైన్ యూ హ్యావ్ టు డూ దట్ 25 minutes చేయాల్సి. See, 25-5 rule is very, very important as far as time management is concerned. Time once gone is gone forever. You cannot get it back. ఒక్కసారి వెళ్ళిందంటే రాదు కదా వెనక్కి. అదే కదా నేను ఇవాళ 40 అని చెప్పాను, బ్రేవ్గా 40 అని చెప్తున్నాను. ఆల్రెడీ 12 అయిపోయింది, 1 అయిపోవచ్చు, హాఫ్ డే అయిపోయింది. సో 39.5 మిగిలింది. ఇంకా రేపు పొద్దున్న మీరు లేచేటప్పటికే దట్ బికమ్స్ 39. 1 week తర్వాత ఇట్ ఇస్ 32. So be very careful with time. So here, 5-minute break. One subject at a time. Don't do multitasking. What is multitasking? అన్ని సబ్జెక్ట్స్ ఒకటేసారి ముందరేసేసుకొని అన్ని చదివేయాలని మీకు ఏదో ఆ ఉత్సాహము, దానివల్ల దేనికి న్యాయం చేయలేరు మీరు. అందుకే గో ప్లాన్ వైజ్గా. ఇప్పుడు నేనేం చదవాలి, సాయంత్రం ఏం చదవాలి, పొద్దున ఏం చదవాలి, పొద్దున లేవంగానే ఏం చదవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ యూ. సో మేనేజ్ టైమ్ ఆర్ టైమ్ విల్ మేనేజ్ యూ. గుర్తుపెట్టుకోండి. సో గో విత్ 25+5 ప్రిన్సిపల్. తర్వాత ఏంటంటే 8 hours ఉన్నాయి, 24 hours ఉన్నాయి అందరికీ. 24ని డివైడెడ్ ఇంటూ 3 parts. 8+8+8. 8 is for your school. 7 or 8, 9, whatever it is. I have just taken approximately. మీ స్కూల్ టైమింగ్స్ బట్టి అది 7 hours కావచ్చు, 9 hours కావచ్చు, 10 hours కావచ్చు. 8+8+8 తీసేస్తే మీరు పడుకోవడానికి కావాల్సిన టైము, మీ స్కూల్లో స్పెండ్ చేసే టైం ఒక 16 గంటలు తీసేస్తే ఇంకా 8 గంటలు మిగిలింది. 8 గంటలు ఈజ్ యువర్ 8 hours. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దిస్ 8 hours? ఈ 8 hoursలోనే యూ హ్యావ్ యువర్ బ్రషింగ్ యువర్ టీత్, రైట్, ఫ్లషింగ్ యువర్ స్టమక్, టేకింగ్ బాత్, హ్యావింగ్ యువర్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్ లాగా స్కూల్లో చేస్తారు, హెల్పింగ్ యువర్ మదర్, హెల్పింగ్ యువర్ ఫాదర్. ఇవన్నీ కూడా 8 hoursలోనే ఉన్నాయి. ఆ 8 hoursలోనే మీ స్టడీ అవర్స్ కూడా ఉన్నాయి. సో హౌ మెనీ అవర్స్ యూ కెన్ టేక్ అవుట్ ఆఫ్ దిస్ 8 hours? దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్. I would say minimum 4 hours, లేకపోతే 4 to 5 hours you can take it out from this 8 hours. You can do wonders with yourself. So my 8 hours ఏమవుతున్నాయి అనేది, this is the third homework for you. Go back and then check. పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తున్న పనులన్నింటినీ ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడికి వేర్ ఆర్ వి వేస్టింగ్ టైం. వేస్టింగ్ అంటే ఏంటి? నీకు నీ భవిష్యత్తుకు పనికి రాకపోతే అది వేస్ట్ ఆఫ్ టైం. నీకు నీ భవిష్యత్తుకి పనికి వస్తుంది అని అంటే అది టైం సేవర్ కింద లెక్క. దట్ ఈస్ వీ కెన్ డూ దట్ అన్నమాట. సో యువర్ 8 hours ఏమవుతుంది అనేది ఒక్కసారి యూ గాట్ టు గో బ్యాక్ అండ్ దెన్ చెక్. తర్వాత డిజిటల్ డీటాక్స్. కెన్ వి ఆల్ మేక్ ఎ ప్రామిస్ హియర్ ఎట్ దిస్ ఈ పర్టికులర్ నెహ్రూ స్కూల్లో ఒక ప్రామిస్ చేద్దామా? టిల్ 31st March ఐ విల్ నాట్ టచ్ మై మొబైల్. నా కోసం కాదు, ఇక్కడ కూర్చున్న కరస్పాండెంట్ల కోసం కాదు, మీకోసం, మీకు మంచి భవిష్యత్తు కోసం చెప్తున్నాను. క్యాన్ వి డూ దాట్? Yes? How many are for that? Fantastic. Very good. మీ అందరికీ 100 out of 100 వస్తాయి. Okay? Now, during your study time, hello? Again you're talking, hello? You want me to come and pick you up? Phone away from your study table. Okay, important aspect ఉంది ఇక్కడ. Study atmosphere చాలా important. మీ అందరికీ ఉన్న ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఇది మీరు కిచెన్లో ఏం చేస్తారు? అవునా? కిచెన్లో వంట చేస్తారు. డైనింగ్ టేబుల్ మీద ఏం చేస్తారు? తింటారు, ఈటింగ్. బాత్రూంలో ఏం చేస్తారు? కిచెన్లో చేసే పనిని బాత్రూంలో చేయొచ్చా? బాత్రూంలో చేసే పనిని డైనింగ్ టేబుల్ మీద చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? ఏమైతే చేసి చూడండి, ఇవాళ పన్నులు పడతాయి కదా. ఎందుకు చేయకూడదు అంటే దానికి కావాల్సిన పనిముట్లు, దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ అక్కడ ఉంది కాబట్టి కిచెన్లో చేసే పని కిచెన్లోనే చేయాలి, బాత్రూంలో చేసే పని బాత్రూంలోనే చేయాలి, డైనింగ్ టేబుల్ మీద చేసే పని డైనింగ్ టేబుల్ మీదే చేయాలి. మరి వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ స్టడీ అట్మాస్ఫియర్? స్టడీ టేబుల్, స్టడీ రూమ్ మీకుంటే దాని లోపల ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటున్నాయి. ఇవాళ ఈవినింగ్ ఇంటికి పోగానే ఫస్ట్ థింగ్ వాట్ యూ టు డూ?
ఆ డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ తీసి పక్కన పడేయాలి. కెన్ వి డూ దట్? దే డిస్టర్బింగ్ యూ. డిస్టర్బింగ్ వాట్? డిస్టర్బింగ్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుని డిస్టర్బ్ చేస్తున్నాయి. దీస్ ఆర్ డిస్ట్రాక్షన్స్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ హౌస్. గో బ్యాక్ అండ్ దెన్ డూ ఇట్. టైం మేనేజ్మెంట్లో మీకు ఇంకా బాగా చెప్పాలంటే సింపుల్ టెక్నిక్ చెప్తాను. యూ బ్రషింగ్ యువర్ టీత్. ఎంతసేపు బ్రష్ చేస్తారు? 5 minutes. ఇంకా డెంటిస్ట్ ఏం రికమెండ్ చేస్తున్నారు తెలుసా? 3 minutes. 3 నిమిషాలే. 3 నిమిషాల కంటే తక్కువ తోమితే కంపులేస్తుంది, ఎక్కువ తోమితే పళ్ళు ఊడిపోతాయని చెప్తున్నారు డెంటిస్టులు చెప్తున్నారు. నేనుగా చెప్పేది డెంటిస్టులు చెప్తున్నారు. ఓకే, నౌ టు డూ దిస్ బ్రషింగ్ యాక్టివిటీ పొద్దున్న లేవగలే ఏమేం కావాలి దానికి? బ్రష్, పేస్ట్, టంగ్ క్లీనర్, వాటర్, టవల్, మిర్రర్. అవునా? సపోజ్ మీరు ఇవాళ బాగా నిద్ర మబ్బులో లేచారు, బ్రష్ చేసుకున్న తర్వాత బ్రషింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా విసిరేశారు, అది కుర్చీ కిందికో అల్లమారి కిందికో వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుంది? 3 minutesలో మీ బ్రషింగ్ యాక్టివిటీ అవుతుందా? కాదు కదా. సో మనం చేసే ప్రతి పనికి మార్నింగ్ టు ఈవినింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, వీ నీడ్ టు హ్యావ్ దట్ పనిముట్లు, tools of that activity in place. When you have all the tools in place, you can do that activity on time. యూనిఫామ్ వేసుకొని స్కూల్కి రావాలి. యూనిఫామ్లో ఒక ఐటమ్ మిస్ అయిపోతే రాగలరా? స్కూల్కి లేట్ అయిపోతుంది. రైట్? బుక్స్ మీ టైం టేబుల్ ప్రకారం ఏ బుక్స్ క్యారీ చేయాలి ఇవాళ స్కూల్కి, ఇవన్నీ రాసుకొని దాని ప్రకారంగా అన్ని పెట్టుకొని రావాలి కదా, లేకపోతే టీచర్ అడగంగానే బ్లాంక్. రైట్? వై ఆర్ వీ డూయింగ్ దిస్? సో go back today and then list out all those activities that you do from morning to evening. పొద్దున్న సాయంత్రం వరకు చేసే యాక్టివిటీస్ అన్ని, దానికి కావలసిన పనిముట్లు ఏంటి? ఇక్కడ చూడమ్మా, నేను చెప్తున్నాను మీకు యూస్ఫుల్ థింగ్. వై ఆర్ యూ డిస్కసింగ్? సార్ రండి. వాట్ ఆర్ ది టూల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్? అది తెలిసినప్పుడు ఏమవుతుంది? ఇఫ్ ఆల్ దిస్ టూల్స్ ఆర్ ఇన్ ప్లేస్, you are going to save time. Got my point? Do you agree with me? Yes. So will you put all the tools in place? Very good, very good. Okay, next. Focus and concentration. Study in a clean, quiet atmosphere. ఎలాంటి అట్మాస్ఫియర్? అది కూడా నేను కొన్ని పిక్చర్స్ తెచ్చాను మీకు. ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. అన్ని సర్దుకొని టేబుల్ దగ్గర నీట్గా ఉండాలి. ఓకే, ఎవరు సర్దుతారు? మమ్మీ, డాడీ, మమ్మీ వీళ్ళు సర్ది పెడతారా? మీరు సర్దుతారా? ఎవరిది వాళ్ళే సర్దుకోవాలి కదా. ఎవరిది వాళ్ళే సర్దుకోవాలి కదా. నేను మొన్న 2 years బ్యాక్ లో అగైన్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. 25 minutes అయింది కదా. ఓకే, without distraction you got to put all the tools in place and ensure that your study goes on very well without any distraction. మనం కూర్చున్న ప్లేస్లో టీవీ సౌండ్ వినొద్దు. ఆ కూర్చున్న ప్లేస్లో ఎవరు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. మీ దగ్గర మొబైల్ ఉండకూడదు, వేరే గ్యాడ్జెట్స్ ఉండకూడదు. ఆల్ దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి దేర్ నియర్ యూ. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్. ఎవరి కోసం? ఎవరి కోసం? మీకోసం. ఓకే, నౌ ఐ విల్ టీచ్ యూ 2 pranayams నౌ ఇట్ సెల్ఫ్. ఓకే, మెడిటేషన్, ప్రాణాయామం నేను చెప్తాను. ఇది ఎగ్జాక్ట్గా ఇదే విధంగా మీరు చేయాలి. నౌ సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. ఐ సెడ్ క్లోజ్ యువర్ ఐస్. ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో చెప్పాలా? కళ్ళు మూసుకోండి. సిట్ స్ట్రైట్ అంటే మీరు వెనక చైర్ వెనక సపోర్ట్ తీసుకోకూడదు. మీ బేస్ అండ్ బ్యాక్ షుడ్ బి 90 degrees. డోంట్ టేక్ సపోర్ట్ ఆఫ్ ద చైర్ బ్యాక్. చైర్ సపోర్ట్ తీసుకుంటే నిద్ర వస్తుంది మీకు. స్టడీ కూడా ఇదే విధంగా చేయాలి. చదువుకునేటప్పుడు కూడా ఈ విధంగానే 90 degrees పెట్టుకొని చేయాలి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోగలే మీకు మైండ్ ఇట్ గోస్ హేవైర్, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడో ఏవో చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వన్ థింగ్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీదింగ్. స్లోలీ బ్రీద్ ఇన్, వెరీ వెరీ స్లోలీ బ్రీద్ అవుట్. శ్వాస తీసుకుంటున్న శబ్దం మీకే వినపడకూడదు. అంత కోమలంగా యూ హ్యావ్ టు బ్రీత్. స్లోలీ బ్రీద్ ఇన్ అండ్ స్లోలీ బ్రీద్ అవుట్. వెరీ వెరీ స్లోలీ. ఆలోచనలు చాలా వస్తాయి. వచ్చిన ఆలోచనని వదిలేయండి.
మరో ఆలోచన వస్తుంది, వదిలేయండి. మరో ఆలోచన వస్తుంది, వదిలేయండి. యువర్ ఫోకస్ షుడ్ బి ఓన్లీ ఆన్ యువర్ బ్రీదింగ్, ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్, విచ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ వెరీ స్లో వే, మెల్లమెల్లగా. మార్చి 16, ఒక గంట ముందు మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళారు, హాల్ టికెట్ చెక్ చేసుకొని మీకు అలాట్ చేసిన రూమ్లోకి వెళ్ళారు, కూర్చున్నారు హాల్ లోపల. మీ హాల్ టికెట్ నెంబర్ రాసి ఉన్న బెంచ్ దగ్గర కూర్చున్నారు, వెయిటింగ్ ఫర్ ద క్వశ్చన్ పేపర్. బెల్ కొట్టారు, క్వశ్చన్ పేపర్ మీ చేతికి వచ్చింది. యు ఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ మీరు ప్రిపేర్ చేసినవన్నీ కూడా ఈ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్లో అన్ని అవే క్వశ్చన్స్ వచ్చాయి మీకు. యు ఆర్ వెరీ హ్యాపీ అండ్ దెన్ యూ కంప్లీటెడ్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. 3 hours 15 minutes లోపల కంప్లీట్ చేసేసారు. చేసేసి యూ హ్యాండెడ్ ఓవర్ ది ఆన్సర్ బుక్లెట్ టు యువర్ టీచర్ అండ్ దెన్ జంపింగ్ అండ్ డాన్సింగ్ యూ హ్యావ్ కమ్ హోమ్ బికాస్ యూ వర్ వెరీ హ్యాపీ. Same thing happened on the second language day also. Question paper was very very easy. You did it very well and you are very happy. Completed the exam on that day also and jumping and dancing you reached home. Same thing happened on the English paper, social, physics, biology, mathematics, everything. All the papers you have done extremely well. You are very happy. And the last day, jumping and dancing, you came home and then you were enjoying your vacation. March 31st అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఒక 1 month తర్వాత యూ గాట్ ఎ కాల్. కరెస్పాండెంట్ గారు మీ ఇంటికి నీ కోసం ఫోన్ చేశారు. ఏం చెప్పారు? కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ ది టాపర్ ఆఫ్ ద స్కూల్. లివ్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఫర్ సమ్ టైమ్. ఎంజాయ్ దట్ సిచ్యువేషన్. Everyone is appreciating you. Your teachers, your parents, your friends, your uncle, your aunt, your grandparents, everyone is appreciating for that achievement in your life. Live in that situation, enjoy that situation. Slowly come back to 4th February and open your eyes. Right? How did you feel? Felt good? This is called as meditation. You can in the local mantra em cheppaledu. This is meditation which you have to do every day as soon as you get up in the morning. Love. నీకేమన్నా నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఏదన్నా వింత జరిగి ఉంటే నీకు మైక్ ఇస్తాను, నువ్వు వచ్చి మాట్లాడు. డోంట్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్. ఐ టోల్డ్ యూ కండిషన్. Otherwise, get out of this tent, please. Don't disturb me. Okay? This is what is meditation you have to do every day. Breathing exercise. Dine pranayam, rhythmic breathing ne pranayam antaru. Okay? What happens is your mind goes haywire kada. Examination center lo local ki vellangalle em jarugutadi? Em jarugutadi cheppandi. Mana heart beat ఎంత ఉండాలి? Love, dub, love, dub, love, dub 72 times per minute కదా. అది ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి కూర్చోగలే లవడబా 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 ఎక్కడికి వెళ్ళిపోతుంది. అవునా? నౌ టు బ్రింగ్ దట్, ఎందుకు ఈ 72 when it becomes 172 or 272, the pumping of blood from your heart to your brain is happening at a very very a pace is unimaginable pace లో జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే అంత పంపింగ్కి బ్రెయిన్ అలవాటు ఉండదో బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. వాట్ ఎవర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ద ఎంటైర్ ఇయర్ ఇట్ విల్ గో బ్లాంక్. అక్కడ మీకు తెలిసిన క్వశ్చన్ వచ్చినా కానీ, తెలిసిన ఆన్సర్ క్వశ్చన్ వచ్చినా కానీ యూ ఆర్ అనేబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ బికాస్ మైండ్ వెంట్ బ్లాంక్, మైండ్ పనిచేయట్లేదు. సో మీరు ఏం చేయాలి ఇక్కడ? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ హ్యావ్ టు కూల్ యువర్ బ్రెయిన్. Cooling your brain will happen by bringing down the 172, 272 heartbeat to 72. This is possible only through breathing exercise. అర్థమైందా? నేను అందుకే మీకు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చెప్పాను. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత
పక్కన ఎవడొచ్చాడు, ఏ స్కూల్ వాడు వచ్చాడు నీకెందుకు, అనవసరం కదా, నీ ఎగ్జామ్ నువ్వు రాయాలి కదా, పక్కన రాయాడు కదా. కాబట్టి కళ్ళు మూసుకొని మెడిటేషన్ పొజిషన్లో కూర్చొని యూ హ్యావ్ టు డూ ఇట్. వాట్ ఈస్ మెడిటేషన్ పొజిషన్ హియర్? నేను మళ్ళీ ధ్యాన ముద్ర, ఆ ముద్ర, ఈ ముద్ర చెప్పను నేను మీకు ఓన్లీ 2 ముద్రలు చెప్తాను. 5 వేళ్ళు ఇలా కలపండి. అందరూ వేళ్ళు కలవాలి. లైక్ దిస్. పుట్ ఇట్ నియర్ యువర్ నేవల్ పాయింట్. నాభి దగ్గర పెట్టండి, చెయ్యి అట్లాగే పెట్టండి. ఈ ముద్ర వేసుకుంటూ యూ హ్యావ్ టు డూ యువర్ మెడిటేషన్ ఇన్సైడ్ ది ఎగ్జామినేషన్ హాల్ ఆర్ ఇన్ ద మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ యు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. అర్థమైందా? ఇది ఎందుకు ఇదే విధంగా చేయాలి అంటే, ఈ ముద్ర వల్ల ఏమవుతుందంటే యువర్ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ గెట్స్ కనెక్టెడ్ హియర్. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో మీ మెమరీ పవర్ హై పీక్లో ఉంటుంది అన్నమాట. కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఫోకస్ లెవెల్స్, మెమరీ పవర్ విల్ బి అట్ ద పీక్ ఫర్ యూ అండ్ యూ కెన్ డూ వండర్స్ బై రికలెక్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ పుట్టింగ్ ఇట్ ఆన్ ద పేపర్. గాట్ ఇట్? అర్థమైందా? భ్రమరీ ప్రాణాయామం అనేది నేను చివరిలో చేపిస్తాను మీకు మళ్ళీ ఒకసారి. యూ విల్ జంప్ ఇన్ టు ది సమ్ అదర్ చాప్టర్. మెమరైజేషన్. సార్ గుర్తుండటం లేదు. మెమరైజేషన్ చేసుకోవడానికి ఏం చేయాలంటే కొన్ని డిఫికల్ట్ ఆన్సర్స్ ఉంటాయి. యూఆర్ అనేబుల్ టు రిమెంబర్. ఎన్నిసార్లు చదివినా గుర్తుండటం లేదు, దానిలో సీక్వెన్స్ మనం మిస్ అయిపోతున్నాం అనేటువంటి ఉంటాయి కదా. దానికి ఇక్కడ ఒక టెక్నిక్ నేను పట్టాభిరామ్ గారు చెప్తే విన్నాను నేను. కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ VE men's jump? వాట్ ఈస్ VE men's jump ఆర్ clap DDD? CLLAP DDJ, clap DDJ. తెలీదా మీకు? ఓకే. వాట్ ఈస్ VE men's jump? V is for Venus, M for Mercury, E for Earth, Neptune, Saturn, Jupiter, Uranus, Mars. ఎంత ఈజీగా గుర్తుంది. VE men's jump. P కూడా ఉంది. వాట్ ఈస్ P? And Pluto is now removed from the list of నవగ్రహాలు. ఓన్లీ ఇప్పుడు అష్టగ్రహాలే ఉన్నాయి బికాజ్ ఇట్స్ ఏ డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పి తీసేశారు. ప్లానెట్కి కావాల్సిన దాని పారామీటర్స్ మ్యాచ్ అవ్వట్లేదని తీసేశారు. VE men's jump. బాగుందా ఇది? డిఫికల్ట్ క్వశ్చన్స్ మనము గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా అబ్రివేషన్ ఎవరు క్రియేట్ చేస్తారో నేను కాదు, మీరే క్రియేట్ చేసుకోవాలి. రెండోది చూపించా కదా మీకు. క్లాప్ DDD. C for చండీగఢ్, L for లద్దాఖ్, L for లక్షద్వీప్, అండమాన్, పాండిచేరి, ఢిల్లీ, దమన్, దాదర్ నాగర్ హవేలీ, జమ్మూ అండ్ కాశ్మీర్. రైట్? మీకు అన్ని యూనియన్ టెరిటరీస్ వచ్చేసాయి ఇక్కడ. లైక్ దిస్ వాట్ యు డూ ఈజ్ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ అబ్రివియేషన్స్ లైక్ దిస్ టు రిమెంబర్. కొన్ని క్వశ్చన్స్ చాలా కష్టంగా ఉన్న ఆన్సర్స్ కానీ చాలా లెందీగా ఉన్న వాటికి కానీ ఇలాంటి అబ్రివియేషన్స్ పెట్టుకొని కట్ ఇట్ షార్ట్ ఫర్ యూ అన్నమాట. ఓకే. నౌ దీస్ ఆర్ ఫ్లాష్ కార్డ్స్. ఇవి చిట్టీలు కాదు కాపీ కొట్టడానికి. ఫ్లాష్ కార్డ్స్ ఎందుకు పనికొస్తాయి మీకు అంటే, సైకాలజీ ప్రకారంగా మీకు హ్యూమన్ బ్రెయిన్ లైక్స్ ఫోటోగ్రాఫ్స్ రాదర్ దెన్ టెక్స్ట్. టెక్స్ట్ చదవాలంటే బ్రెయిన్ మనకి అంత ఇచ్చేయదు, కానీ పిక్చర్స్ అంటే హ్యూమన్ బ్రెయిన్కి చాలా ఇష్టం. కాబట్టి మీకు ఏదైతే హార్డ్ క్వశ్చన్, హార్డ్ ఆన్సర్ ఉందో దాన్ని ఒక పిక్చర్ లాగా చిన్న మన పోస్ట్ కార్డ్ సైజు దీనిలాగా తయారు చేయండి. దాన్ని ఫ్లాష్ కార్డ్ అంటారు. ఫ్లాష్ కార్డ్ని మీరు తదేకంగా అలా చూస్తూ ఉంటే ఒక 10 seconds 15 seconds పాటు అది ఫోటో లాగా, పిక్చర్ లాగా రిజిస్టర్ అయిపోతుంది మన బ్రెయిన్లో. అండ్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు రిట్రీవ్ దట్ పిక్చర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. పిక్చర్ అయితే బాగా గుర్తుంటుంది, టెక్స్ట్ గుర్తుండదు కాబట్టి. గాట్ మై పాయింట్? ఎనీ డౌట్ హియర్? ఫ్లాష్ కార్డ్స్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. నేను అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్ని సబ్జెక్ట్స్ ఇచ్చాను. సోషల్ స్టడీస్ ఉంది, మ్యాథ్స్ ఉంది, ఫిజికల్ సైన్సెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే. గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. ఫర్గెట్ఫుల్నెస్కి ఇంకొక ఇంపార్టెంట్ మంత్ర ఒకటి నేను చెప్తాను. నేను దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్, తెలుగులో దాన్ని పునశ్చరణ అంటారు, ఇంగ్లీష్లో రివిజన్ అంటారు. దాన్ని మనం చదివేసేసి దాన్ని అలా వదిలేస్తాము, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మర్చిపోతాం. అందుకని it is given by psychology says that if you revise it, whatever you read now, దాన్ని 24 hours తర్వాత ఒకసారి రివైజ్ చేసుకోండి, మళ్ళీ 1 week తర్వాత ఇంకోసారి రివైజ్ చేసుకోండి, మళ్ళీ 1 month తర్వాత ఇంకోసారి రివైజ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇఫ్ యూ డూ దట్, అది ఏమవుతుందంటే పర్మనెంట్గా మీ బుర్రలో ఉండిపోతుంది. లైఫ్ లాంగ్ మీరు బతుకున్నంత కాలం ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీ బుర్రలో ఉండిపోతుంది. ఇఫ్ యూ డూ దిస్ 3 types of revisions.
అంటే ఇవాళ చదివారు, ఇమీడియట్లీ రేపు కూడా, అంటే 24 hours తర్వాత, ఎగ్జాక్ట్గా 1 week తర్వాత మళ్ళీ ఇంకొకసారి, ఎగ్జాక్ట్గా 1 month తర్వాత ఇంకొకసారి ఎప్పుడైతే మీరు రివైజ్ చేస్తారో, పునశ్చరణ చేస్తారో, అది పర్మనెంట్గా మీ పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళి ఉండిపోతుంది అనమాట. సో మీ ప్లానింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ 40 days ప్లాన్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇవాళ చదివింది రేపు మళ్ళీ రివిజన్ కూడా చేసుకోవాలి అనేటువంటిది కూడా మీరు అకామిడేట్ చేసుకోవాలి. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ వీ కెన్ డూ ఇట్ అన్నమాట. ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి? రేపు చేద్దాంలే, మళ్ళీ రేపు వచ్చిన తర్వాత రేపు చేద్దాంలే, ఏదో ఒక ఎక్స్క్యూజెస్ ఉంటూ ఉంటాయి, దాన్ని ప్రొక్రాస్టినేషన్ అంటారు. కానీ మనం దాన్ని డూ ఇట్ నౌ కాన్సెప్ట్లోకి రావాలి. అంటే రేపటి పని ఇవాళ చేయాలి, ఇవాళటి పని ఇప్పుడు చేయాలి. డూ ఇట్ నౌ కాన్సెప్ట్ ఈజ్ వన్ థింగ్ దట్ యు గాట్ టు అడాప్ట్ బికాజ్ యూ హ్యావ్ ఓన్లీ 40 days టు గో. కాబట్టి ఇవాళ మనం పోస్ట్పోన్ చేయడం అనేది జరగకూడదు. వాట్ ఎవర్ ప్లాన్ యూ హ్యావ్, మీరు ఏదైతే ప్లాన్ మీకోసం మీరు ప్రిపేర్ చేసుకుంటారో 100% దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ నెవర్ హ్యావ్ దిస్ బ్రేక్ ద టాస్క్ ఇంటూ స్మాల్ స్టెప్స్. చిన్న బ్రేక్ చేసుకొని 2 minutes దాని మీద స్పెండ్ చేసి స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ అన్నమాట. ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్, మీకు ఇన్ని రకాల టెస్ట్లు పెడతారు కదా, ఇక్కడ యూనిట్ టెస్ట్ పెడతారు, చాప్టర్ వైజ్ టెస్ట్ పెడతారు, రివిజన్ టెస్ట్ పెడతారు, గ్రాండ్ టెస్ట్ పెడతారు, ఎఫ్ఏ అంటారు, ఎస్ఏ అంటారు. ఇన్ని టెస్ట్లు ఎందుకు పెడుతున్నారు? బోర్ కొడుతుంది అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి, ఇన్ని టెస్ట్లు అవసరమా, స్కూల్ వాళ్ళు చంపేస్తున్నారు అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు కదా. అవన్నీ కూడా మాక్ టెస్ట్ అని. వాట్ ఈస్ ద మాక్ టెస్ట్? దే ఆర్ ప్రిపేరింగ్ యూ ఫర్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అని అంటే, ఈ మాక్ టెస్టులు చేసిన దానిలో మీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్తాను ఇప్పుడు. రైట్, గత 10 సంవత్సరాలుగా నేను ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ ఆల్ దోస్. దాని లోపల ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ బయటకు వచ్చింది. మీ అందరికీ ఆ మంత్రం చెప్తాను, మీ అందరికీ 100 out of 100 వచ్చేస్తాయి. చెప్పనా? ఏమిస్తారు నాకు? 100% రిజల్ట్ ఇవ్వండి అంతే. ఓకే, నౌ మీకు ఫస్ట్ యూనిట్ టెస్ట్లో జూన్లో స్టార్ట్ అయి ఉంటుంది కదా, లేదా జూన్లోనో మార్చిలోనో స్టార్ట్ అయి ఉంటుంది కదా మీ సిలబస్. అప్పటి నుంచి కూడా మీకు ఎన్ని టెస్ట్లు అయితే కండక్ట్ చేశారో, రైట్, వెదర్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ టెస్ట్ టు ది ప్రీ ఫైనల్, ఈ అన్నిటిలో ఉండే క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ అన్నిటిలోకి 90% క్వశ్చన్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి. సార్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఇయర్ బిగినింగ్ నుంచి కండక్ట్ చేసి అన్ని క్వశ్చన్స్ ఏవైతే మీకు ఉన్నాయో, అన్ని టెస్ట్ల క్వశ్చన్స్ ఏమైనా, ఇవన్నీ మీరు థరో అయిపోతే 90 marks కంపల్సరీగా వస్తాయి మీకు. మిగతా 10 marks మీరు కష్టపడాలి. దిస్ ఇస్ ద సీక్రెట్ హియర్. సో వాట్ యూ హ్యావ్ టు డూ నౌ? మొత్తం తీసి ముందేసుకొని ఆ క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లు అన్నీ కూడా యూ హ్యావ్ టు డూ ఎ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ దోస్ ఆన్సర్ బుక్లెట్స్. రైట్, ఒక పర్టికులర్ ఎఫ్ఏలోనో ఒక యూనిట్ టెస్ట్లోనో మీరు తెలుగులో ఒక క్వశ్చన్ 5 మార్కుల క్వశ్చన్ ఆన్సర్ చేశారు. మీ తెలుగు టీచర్ మీకు 5 మార్కులకి 2 మార్కులు మాత్రమే ఇచ్చారు. ఓకే, నౌ యూ హ్యావ్ టు గో టు దట్ తెలుగు టీచర్ అండ్ దెన్ ఆస్క్, టీచర్ వై డిడ్ యూ గివ్ మీ ఓన్లీ 2 marks? వాట్ హ్యాపెండ్ టు మై 3 marks? అప్పుడు ఏం చేస్తారు మీ తెలుగు టీచరు? మీరేమి మిస్టేక్ చేశారో చెప్తారు. అవునా? You have to rectify that mistake now. When you rectify that mistake, same question మీకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో వస్తే ఏం చేస్తారు? 5 out of 5 వస్తుంది. ఇంతకంటే ఇప్పుడు కొత్తగా చేసేది ఏమీ లేదు. వాట్ యూ టు డూ ఇస్ గో బ్యాక్ అండ్ దెన్ రిఫర్ త్రూ ఆల్ దోస్ ఆన్సర్ బుక్లెట్స్. ఒక్కొక్క క్వశ్చన్ మీరు ఎలా ఆన్సర్ చేశారో, దానికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎక్కడ తప్పులు పోయాయి, యూ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ ఇఫ్ యూ డూ దిస్ ఎక్సర్సైజ్. కెన్ వి డూ ఇట్? కెన్ యూ డూ ఇట్? 90% కంపల్సరీ వచ్చేసింది మీకు. ఇంకో 10% కొంచెం ఎఫర్ట్ పెట్టి తెప్పించుకోవాలి. ఓకే, సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నాను సార్. నౌ రీప్లేస్ నెగటివ్ థాట్స్ విత్ పాజిటివ్ వన్స్. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేను ఫెయిల్ అవుతా, నేను ఫెయిల్ అవుతా, నేను ఫెయిల్ అవుతా, నేను ఫెయిల్ అవుతా, నేను ఫెయిల్ అవుతా అంటూ వెళ్తే ఏమవుతుంది? ఎందుకంటే మన హిందూ మైథాలజీ ప్రకారం 3 దేవతలు ఉంటారు. వాళ్ళకి ఏం పని ఉండదు, ఊరికే కూర్చొని తదాస్తు 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 అంటుంటారు. నువ్వు ఊరికే నేను ఫెయిల్ అవుతా, నేను ఫెయిల్ అవుతా, నేను ఫెయిల్ అవుతా అంటే తదాస్తు. అదే నేను పాస్ అవుతా, నేను పాస్ అవుతా, నేను 100 out of 100 తెచ్చుకుంటా, 100 అని అంటూ జపం చేస్తూ ఉంటే ఏమవుతుంది? సో ఏం చేయాలి? పాజిటివ్ ఎనర్జీ రావాలి అని అంటే వీ హ్యావ్ టు బీ పాజిటివ్. పొద్దున్న లేవంగానే ఏం చేయాలి?
100%. అంతేగాని పొద్దున్నే కరాగ్రే వసతే లక్ష్మి అని చెప్పి అలా కాదు. 100% అనే పాట ఒకటి నేర్చుకోండి. అదే మంత్ర. బీ ఆల్వేస్ పాజిటివ్. యూ గాట్ టు అఫర్మ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్నెస్. పాజిటివ్. ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, చేసి నెగిటివిటీ మాట్లాడతారు. ఏం చేస్తారు? 100% టకాల్ ఫోన్ పెట్టేయండి, అవసరం లేదు. డోంట్ హ్యావ్ దట్ డిస్కషన్. ఆల్వేస్ విత్ పాజిటివ్ పీపుల్ ఓన్లీ ఉండాలి. మనం నెగటివ్ ఆలోచన రానివ్వద్దు. సెల్ఫ్ మోటివేషన్ ఏ విధంగా వస్తుంది? మన డ్రీమ్. ఇందాక చెప్పా కదా, ఐ వాంట్ టు బికమ్ బెస్ట్ ఆఫ్ ఎ డాక్టర్, బెస్ట్ ఆఫ్ ఎన్ ఇంజనీర్, బెస్ట్ ఆఫ్ ఎ సైంటిస్ట్ ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ డ్రీమ్ని ముందర పెట్టుకొని ముందుకెళ్ళండి. ఇక్కడ చూస్తే మీకు నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ విల్లింగ్ మైండ్. ఆ క్యారెక్టర్స్ అన్నీ తెలుసా మీకు? నిక్ వూజిచిచ్, తెలంగాణలో అయితే ఫస్ట్ లెసన్ ఇంగ్లీష్లో ఇది. నిక్ వూజిచిచ్ అని కాళ్ళు చేతులు లేవు, నో లిమ్స్. హీ బికమ్స్ ఏ వరల్డ్ ఫేమస్ మోటివేషనల్ స్పీకర్. సుధా రఘునాథన్, కాళ్ళు లేదు, షీజ్ ఎ గుడ్ డాన్సర్. ఇక మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా దశరథ్ మాంజీ, అలాగే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మనలాగానే 2 చేతులు 2 కాళ్ళే. బట్ దే బికమ్ గ్రేట్. ఎందుకు? దే హ్యాడ్ దట్ విల్లింగ్ థింగ్ ఇన్ ద మైండ్, కాబట్టి దే హ్యావ్ గాన్. సునీత విలియమ్స్ గురించి తెలుసా మీకు? ఏం తెలుసు మీకు? ఇక్కడ నేను చెప్పే విషయాలు తెలియదు. హౌ మెనీ డేస్ షీ స్టేడ్ ఇన్ స్పేస్? 608 days షీ స్టేడ్. ఇంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? ఫస్ట్ టైం ఆమె స్పేస్కి వెళ్ళినప్పుడు ఆమె ఏజ్ 41 years. ఎప్పుడు? 19 షీ అటెంప్టెడ్, షీ వాజ్ దేర్ ఫర్ 195 days. ఫస్ట్ అటెంప్ట్లో ఆమె ఏజ్ 41 years. సెకండ్ టైం షీ అటెంప్టెడ్, షీ వాజ్ దేర్ ఇన్ స్పేస్ ఫర్ 127 days. ఆమె ఏజ్ వాజ్ 46 years. లాస్ట్ అటెంప్ట్ షీ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 286 days. 1 weekలో వెనక్కి రావాలామే. అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వల్ల షీ హ్యాడ్ టు స్టే బ్యాక్ ఇన్ స్పేస్ ఆల్మోస్ట్ ఫర్ 9 months, 286 days. కానీ అక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? హర్ ఏజ్ వాజ్ 59 వెన్ షీ మేడ్ ద థర్డ్ అటెంప్ట్. 59 సంవత్సరాల సునీత విలియమ్స్, ఇఫ్ షీ కెన్ గో అండ్ దెన్ స్టే ఇన్ స్పేస్ వేర్ దెర్ ఇస్ నో ఆక్సిజన్, దెర్ ఇస్ నో వాటర్, దెర్ ఇస్ నో ఫుడ్, దెర్ ఇస్ నో గ్రావిటేషనల్ ఫోర్స్, దెన్ వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్? మనకింత 15 years. ఆమె 59 years అప్పుడు షీ అటెంప్టెడ్ దట్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇక్కడ ఒక్కసారి నేను డిసైడ్ అయితే నా మాట నేను విన్నాను. ఆ విధమైన దీంతో మనం ముందుకెళ్దాం. ఓకే. ఫాదర్ ఆటో డ్రైవర్, డాటర్ CA టాపర్. ఇది ఎక్కడో జరగలేదు, మన సౌత్ ఇండియాలోనే, తమిళనాడులో జరిగింది. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఆల్ ఇండియా CA టాపర్ అమ్మాయి, ఫాదర్ ఆటో డ్రైవర్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఒక్కసారి మనం డిసైడ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఐ హావ్ డన్ ఇనఫ్ మోటివేషన్. డూ మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫర్ 15 minutes every day. As soon as you get up, I'll give you the timetable. And then develop a burning desire. ఎందుకు చదువుతున్నావు? దేనికోసం చదువుతున్నావు? పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ పర్పస్ లాక్ అయినప్పుడు ఎందుకోసం చదువుతున్నావు అనే పర్పస్ కూడా మీకు లాక్ అవుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ పర్పస్ ఆఫ్ మై లైఫ్. ఐ హ్యావ్ టు బికమ్ దాట్. అల్టిమేట్లీ ఐ హ్యావ్ టు అచీవ్ దిస్ ఇన్ మై లైఫ్ అనేది పెట్టుకొని ముందుకెళ్తే యూ కెన్ డూ వండర్స్ విత్ యువర్ సెల్ఫ్. 2 years బ్యాక్ ఐ వాజ్ ఇన్ జపాన్. జపాన్లో ఒక 6 principles నాకు బాగా నచ్చాయి. ఎవ్రీ సిటిజన్ ఇన్ దట్ కంట్రీ దే ఫాలో దిస్ పర్టికులర్ 6 నేను బ్రీఫ్గా చెప్తాను నేను మీకు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫైండ్ యువర్ వై అంటాడు. దాని పేరు ఇకిగాయ్. ఫైండ్ యువర్ వై. ఎందుకు, ఏం చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను, ప్రతి దాని వెనుక వై యామ్ ఐ డూయింగ్ ఇట్, వై షుడ్ ఐ డూ ఇట్ అనేటువంటి వై ఉండాలి. పర్పస్ అదే అనమాట. వై అంటే ఏంటి? నో యువర్ పర్పస్ ఆఫ్ స్టడీయింగ్, యువర్ డ్రీమ్ అండ్ గోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే. అండ్ దెన్ పర్పస్, క్లియర్ పర్పస్ అనేది ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇకిగాయ్ ప్రిన్సిపల్ అంట. ద సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ కైజన్. కైజన్ అంటే ఏంటి? ఇంప్రూవ్ డైలీ 1% ఎవ్రీ డే. ఇప్పుడు నౌ ఇఫ్ యూ స్టార్ట్ ఇంప్రూవింగ్ 1% ఎవ్రీ డే, March 31st ఎంత ఇంప్రూవ్ అవుతారు మీరు? ఆల్మోస్ట్ 100% ఇంప్రూవ్ అయిపోతారు కదా. 1% ఇంప్రూవ్ డే అంటే లెట్ మై టుడే బీ లిటిల్ బెటర్ దాన్ యెస్టర్డే. నిన్నటి కంటే నా ఇవాళ అనేది కొంచెం మెరుగ్గా ఉండాలి. 1% ఇంప్రూవ్ చేయాలి. అంటే మనకున్న అనవసరమైనవి, అన్వాంటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, మన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు కట్ డౌన్ ఆల్ దోస్ థింగ్స్ అన్నమాట. దెన్ ద థర్డ్ వన్ ఈజ్ షోషిన్.
షోషిన్ అంటే ఏంటి? బిగినర్స్ మైండ్ సెట్, క్యూరియాసిటీ ఉండాలి పెద్దానికి. ఇవాళ చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారా? జెమినై యూజ్ చేస్తున్నారా? మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బి యూజింగ్ దట్. షుడ్ యూ యూజ్ ఇట్? Because we got to go beyond our textbooks and then try to understand the concept there. Don't confine yourself to textbook only. కొంచెం లిటిల్ గో. ఆ క్యూరియాసిటీ అనేది ఇట్ ఈస్ దేర్, ఇట్ ఉండాలి అని షోషిన్ అనమాట. దెన్ ద నెక్స్ట్ 3 are like this. గమన్, బీ పేషెంట్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్. చాలామందికి చిన్న ప్రాబ్లం రాగానే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, నర్వస్నెస్ వస్తూ ఉంటుంది. నో ప్రాబ్లమ్, ఐ ట్రై ఇట్ అగైన్ అనేటట్టు ఉండాలి. దాని పేరు గమన్. దెన్ వబీ సబీ అంటే యాక్సెప్ట్ ఇంపర్ఫెక్షన్. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. కాబట్టి మనం కూడా పర్ఫెక్షన్ కోసం చూడకూడదు, ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అండ్ లాస్ట్ ఇది ఒబైటోరీ అంటే ఏంటంటే ఎవ్రీ వన్ లెర్న్స్ డిఫరెంట్లీ. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. బికాస్ నీలాగా ఎవరైనా ఉన్నారా? నీలాగా ఫిజికల్ అపియరెన్సే కాదు, నీలాగా థింక్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, నీలాగా బిహేవ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ ప్రపంచం మొత్తంలో ఎవరు ఉండరు. యు ఆర్ సింగిల్, యు ఆర్ యూనిక్ ప్రోడక్ట్ ఆఫ్ గాడ్, ఏక్ నిరంజన్, నువ్వు ఒక్కడివి అంతే. కాబట్టి నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరితో కంపేర్ చేసుకోవాలి? నీ ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ తోటి నీ ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ షుడ్ బికమ్ కాంపిటీషన్ అన్నమాట. అంటే నేను FA1లో ఎన్ని మార్కులు వచ్చాయో FA2లో దానికంటే మెరుగ్గా రావాలి. సో FA1 షుడ్ బికమ్ ఏ కాంపిటీషన్ ఫర్ మీ ఫర్ FA2. అదే నువ్వే నీకు కాంపిటీషన్, కానీ ఇంకెవరు ఉండరు అనేది తెలుసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వేకింగ్ అప్ ఎర్లీ. ఎన్ని గంటలకు లేస్తారో మీరు నాకు తెలియదు, కానీ నేను 10th క్లాస్ స్టూడెంట్స్ లేవాల్సిన టైం 4 o'clock అని చెప్తాను. 4 AM. 4 AM లేస్తే ఏమవుతుంది? 4 AM లేస్తే టీవీలో పెద్ద ప్రైమ్ ప్రోగ్రామ్ రాదు, ప్రపంచం అంతా నిద్రపోతూ ఉంటుంది. కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎవడు ఏం పోస్ట్ చేయడు, రైట్? టీవీలో కూడా ఎంత పెద్ద గొప్ప ప్రోగ్రామ్ ఏమి ఉండదు, అర్ధనగ్నంగా రామ్దేవ్ బాబా తప్ప అక్కడ టీవీలో ఏ ప్రోగ్రామ్ ఉండదు అంత పొద్దున్నే. కాబట్టి టీవీలో ప్రైమ్ టైం ప్రోగ్రామ్ లేదు, లేకపోతే మీకు మిగతా ఆస్పెక్ట్స్లో కూడా తెలియదు ప్రోగ్రామ్. కాబట్టి దట్ ఈస్ ఎ కామ్ అండ్ కూల్ టైమ్. దెర్ ఇస్ నో నాయిస్ పొల్యూషన్, దెర్ ఇస్ నో సోషల్ మీడియా పొల్యూషన్. ద ఎంటైర్ వరల్డ్ ఇస్ స్లీపింగ్ అట్ దట్ పర్టికులర్ టైం. కాబట్టి 4 o'clock to 6 o'clock అనేది చాలా ఇంపార్టెంట్. హిందూ మైథాలజీ ప్రకారంగా ఏంటంటే బ్రహ్మ ముహూర్తం, దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారని చెప్తారు. అది కాసేపు పక్కన పెడదాం, దానిలోకి వెళుద్దాం మనం డిస్కషన్. బట్ వన్ థింగ్ ఈజ్, మనము 2 చెవుల మధ్యలో ఉండే 1300-1400 మాంసపు ముద్ద, దాన్ని బ్రెయిన్ అంటారు. ఆ బ్రెయిన్ లోపల దాదాపు 1,00,000 కోట్ల కణాలు ఉంటాయి. దే ఆర్ కాల్డ్ అస్ న్యూరాన్స్. ఈ న్యూరాన్స్ యాక్టివ్గా ఉంటే మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు యాక్టివ్గా ఉంటాము. న్యూరాన్స్ యాక్టివ్గా లేకపోతే మనకి బద్ధకము, లేజినెస్, ప్రొక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్ ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఫర్ దిస్ న్యూరాన్స్ టు బి యాక్టివ్ ఏం చేయాలి అంటే దేర్ షుడ్ బి ఇనఫ్ క్వాలిటీ సప్లై ఆఫ్ ఆక్సిజన్. సప్లై ఆఫ్ క్వాలిటీ ఆక్సిజన్ జరిగినప్పుడు ఈ న్యూరాన్స్ యాక్టివ్గా ఉంటాయి. ఆ ఆక్సిజన్, క్వాలిటీ ఆక్సిజన్ ఎప్పుడు ఉంటుంది? అట్మాస్ఫియర్లో ఏ పొల్యూషన్ లేని టైంలో 4 AM to 6 AM ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం పీల్చుకునే ప్రతి శ్వాసలోనూ మనకి క్వాలిటీ ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి ఇవి బాగా పరిగెడుతూ ఉంటాయి న్యూరాన్స్. ఎప్పుడైతే న్యూరాన్స్ యాక్టివ్గా ఉన్నాయో మీ మెమరీ పవర్ యాక్టివ్గా ఉంటుంది, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ యాక్టివ్గా ఉంటాయి, మీ ఫోకస్ లెవెల్స్ యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి ప్రిఫర్ టు డూ ఇట్ బిట్వీన్ 4 AM and 6 AM ఓన్లీ. 4 AM 6 AM ఏం చేయాలి అని అంటే, నేను ఇందాక మీకు స్ట్రాంగ్ చాప్టర్స్ అండ్ దెన్ వీక్ చాప్టర్స్ చెప్పాను కదా, దానిలో వీక్ చాప్టర్స్ని 4 AMకి ప్రిపరేషన్ పెట్టండి, రైట్? స్ట్రాంగ్ చాప్టర్స్కి అవసరం లేదు. లేదంటే వీక్ చాప్టర్స్లో కొన్ని సగమే అర్థమైంది నాకు అంటే, ఆ సగం అర్థమైంది తీసుకొచ్చి ఈవినింగ్ ప్రిపరేషన్లో పెట్టండి. ఓకే, అది నేను మీకు ఐ విల్ గివ్ యూ టైం టేబుల్ ఫర్ దట్ అన్నమాట. సో నో నాయిస్ పొల్యూషన్, బెటర్ కాన్సన్ట్రేషన్ అనేది ఇట్ విల్ బి బిట్వీన్ 4 AM and 6 AM ఓన్లీ. Every morning you have 2 choices: continue to sleep with your dreams or wake up and then chase your dreams. మీ డ్రీమ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏ డ్రీమ్? అబ్దుల్ కలాం గారు స్కూల్ చిల్డ్రన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు చెప్పాడు ఆయన, డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ ద స్లీప్, డ్రీమ్ ఈజ్ ద థింగ్ విచ్ విల్ నాట్ అలౌ యూ టు స్లీప్ అని చెప్పాడు. నిద్రపోనివ్వంది డ్రీమ్ అన్నాడు, అంతేగాని నిద్రపోతే వచ్చేది డ్రీమ్ కాదు అని చెప్పాడు ఆయన. బట్ అది కూడా మీ డ్రీమ్ ఆఫ్ లైఫ్ని గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళండి. దిస్ ఈజ్ మై స్మార్ట్ స్టడీ ప్లాన్. 4 o'clockకి లేవాలి. 4 to 4:15 ఏం చేయాలి? బ్రషింగ్ యువర్ టీత్, ఫ్లషింగ్ యువర్ స్టమక్, గెటింగ్ రెడీ.
ఓకే, అది 4 to 4:15. 4:15 to 4:30 యూ డూ మెడిటేషన్. నేను ఇందాక చెప్పా కదా, మీకు భ్రమరి కూడా చేపిస్తాను నేను మీకు. బిఫోర్ దట్ ఐ హావ్ గివెన్ యూ సమ్ మెడిటేషన్. అది గోయింగ్ ఇన్ టు ది ఇమాజినేషన్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. దాని గురించి మీరు ఆలోచించుకుంటూ యూ హ్యావ్ టు డూ దట్ మెడిటేషన్. అది 4:15 to 4:30 చేయండి. 4:30 to 5:30 ఏం చేయాలి? యువర్ వీక్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఆ టైంలో మనం ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు? ఫోకస్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. కాబట్టి ఈ దానిలో మనం ఒక్కసారి చదివితే ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది బిట్వీన్ 4:30 and 5:30. అదే సేమ్ సబ్జెక్ట్ని మీరు సాయంత్రం ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత రాత్రి 9 గంటలకి 10 గంటలకి 11 గంటలకి చదివితే 10 సార్లు చదివితే కానీ అది అర్థం కాదనమాట. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇది ఈవినింగ్ 5 o'clock to 8:45 ప్లాన్ ఇచ్చాను నేను. ఏం చేయాలి 5 తర్వాత? ఓకే, దిస్ ప్లాన్ ఇస్ ద అకార్డింగ్లీ యూ హ్యావ్ టు హ్యావ్ ఫ్రెష్ అప్ యువర్ సెల్ఫ్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ బ్యాక్ టు హోమ్. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ మీకు సగం అర్థమైన కాన్సెప్ట్ ఉన్నాయి కదా, అది ఈవినింగ్ పెట్టుకోండి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై ప్రజెంటేషన్, దట్ ఈస్ హౌ టు ప్రజెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఎక్కడైనా డౌట్ వస్తే లేపండి, చెయ్యి, నేను ఐ విల్ ఆన్సర్ యూ. ఐ విల్ టేక్ అనదర్ ½ an hour ఫర్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అనమాట. సార్ ఇది ఓకే? ½ an hour, అనదర్ ½ an hour ఓకేనా? హరికృష్ణారెడ్డి గారు, హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నా హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు సడన్గా నిన్న ఒక ప్రజెంటేషన్లో నేను భువనగిరిలో ఇస్తుంటే ఒక అమ్మాయి లేచి అడిగింది, సార్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాయాలా లేకపోతే విడి హ్యాండ్ రైటింగ్ రాయాలా అని అడిగింది. ఏం రాయాలి? ఏమైనా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఇవాళ మీరు ఈ 40 daysలో హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసే ప్రయత్నము సాహసము చేయకూడదు. మీ హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉందో అదే రాయాలి. ఇప్పుడు ఏమి చేంజ్ చేయకూడదు. ఇప్పుడు చేంజ్ చేస్తే ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ రైటింగ్ తగ్గిపోతుంది మీది. ఓకే, నౌ వాట్ యూ కెన్ డూ ఈజ్ ఇన్ దిస్ 40 days యూ కెన్ రైట్ 1 page ఆఫ్ ఇంగ్లీష్, 1 page ఆఫ్ తెలుగు, 1 page ఆఫ్ హిందీ. మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదువుతున్నదే రాసుకుంటూ చదవండి, బాగా అది బుర్రకెక్కుతుంది. అట్ ద సేమ్ టైం మీ హ్యాండ్ రైటింగ్ కొంచెం గుండ్రంగా రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ని స్లోగా మనం, అదొకటి. రెండో ఆస్పెక్ట్ విత్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఎవ్రీ డే ఈజ్ యు ఆర్ ఆల్సో ఎన్హాన్సింగ్ ద స్పీడ్ ఆఫ్ రైటింగ్. చాలా ఇంపార్టెంట్. ఎవాల్యుయేషన్ సెంటర్లకు వెళ్ళిన టీచర్లు కొంతమంది చెప్తుంటారు, సార్ ఫస్ట్ పేజ్లో చాలా గుండ్రంగా అందంగా ఉంటుంది సార్ హ్యాండ్ రైటింగ్, 4th page 5th page వచ్చేటప్పటికి డాక్టర్లు బరికినట్టు బరికేస్తున్నారు సార్ అని చెప్తున్నారు. ఎందుకు? టెన్షన్ పెరిగిపోతుంది, నర్వస్నెస్ పెరిగిపోతుంది, దాంతో యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ దర్. సో వాట్ యూ డూ ఇస్ 40 days 40 ఇంగ్లీష్, 40 తెలుగు, 40 హిందీ, మీ లాంగ్వేజ్ అన్నీ కూడా నీట్గా హ్యాండ్ రైటింగ్ని ప్రాక్టీస్ చేసుకుంటూ స్పీడ్ ఆఫ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. Okay, so that you have good time management as far as the second important thing is proper margins. నేను ఏం చెప్తానంటే, మీకు ఆన్సర్ బుక్లెట్ as soon as you enter into the examination hall ఒక అరగంట ముందు మీరు వెళ్తే మీకు సుమారుగా 15 minutes 20 minutes ముందు మీకు ఆన్సర్ బుక్లెట్ మీ చేతికి ఇచ్చేస్తారు. ఓకే, ఇచ్చిన ఆన్సర్ బుక్లెట్ని ఏం చేయాలి అంటే అన్ని పేజెస్లో 1 centimeter మార్జిన్ తోటి మొత్తం ఆల్ సైడ్స్ మీరు ఇట్లా మార్జిన్ కొట్టాలి. ఐ విల్ షో యూ హౌ టు డూ దట్. ఇట్లా ఉండాలి మార్జిన్. ఓకే, ఓన్లీ 1 centimeter. చాలామంది నిన్నెవరో అడిగారు 1 inch కొట్టచ్చా అని. లేదు, 1 centimeter ఆల్ సైడ్స్ డబ్బా మూసేయాలి మొత్తం. ఓకే, మీరు రాసింది ఆ లైన్ బయటికి వెళ్ళకూడదు, ఆ బాక్స్ లోపలే రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మొత్తం పేజ్కి ఒక లుక్ వస్తుంది, ప్రజెంటేషన్ లుక్ వస్తుంది. ఓకే రైట్. ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో దీని ఎవాల్యుయేషన్ జరుగుతుంది. మీకు మీ టీచర్లు కొంతమంది వెళ్ళుంటారు ఎవాల్యుయేషన్కి. కరెక్ట్గా మంచి సమ్మర్ టైంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో సెంటర్ పడుతుంది వాళ్ళకి, ఎవాల్యుయేషన్ సెంటర్. ఫ్యాన్లు సరిగ్గా ఉండవు, గాలి సరిగ్గా రాదు, రోజుకి 40 దిద్దాలి వాళ్ళు. ఓకే, ఆ ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో ఉన్నప్పుడు మీ పేపర్ ఆన్సర్ బుక్లెట్ ఇష్టం వచ్చినట్టు ఉంటే, పిచ్చి పిచ్చిగా ఉంటే 5 మార్కులు వేసే దగ్గర 4, 3, 2 వేస్తారు. ఓకే, అందుకని ముందు మనం వాళ్ళ దృష్టిని వాళ్ళని కూడా మనం పటాయించుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేయండి. సో 1 centimeter ఆన్ ఆల్ సైడ్స్. ఓకే, క్వశ్చన్ పేపర్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దాదాపుగా 5-6 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కేవలం 2.5 గంటలు మాత్రమే ఉండేది ఎగ్జామినేషన్ అనేది. మీకు ఇప్పుడు ఎంత? 3 గంటల 15 నిమిషాల టైము. కానీ
క్వశ్చన్లు ఏమి ఇంక్రీజ్ కాలేదు. అప్పుడు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా అన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అప్పుడు ఎన్ని మార్కులు ఉన్నాయి, ఇప్పుడు కూడా అన్ని మార్కులు ఉన్నాయి. మరి ఈ ఎక్స్ట్రా టైంని మనం ఏ విధంగా యూటిలైజ్ చేయాలనేది చెప్తాను నేను. మీకు 2.5 గంటల్లో మీరు ఎగ్జామ్ రాసేసేయచ్చు. మహా అయితే ఇంకొక 15 మినిట్స్ ఎక్కువ తీసుకుంటే 2 గంటల 45 నిమిషాలు అవుతుందేమో. అరగంట మీకు మిగిలింది. వాట్ కెన్ యూ డూ విత్ దట్ అరగంట? హాఫ్ అన్ అవర్. వాట్ కెన్ యూ డూ? హాఫ్ అన్ అవర్ ఇస్ అ వెరీ వెరీ ప్రెషియస్ టైం ఫర్ యూ. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆన్సర్ బుక్లెట్లో మీరు గీతలు కొట్టేసిన తర్వాత స్టార్ట్ రైటింగ్ ది ఆన్సర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి కూల్ మైండ్ తోటి యు ఆర్ గోయింగ్ టు రీడ్ ఎవ్రీ క్వశ్చన్ 3 times. ఓకే, దానికి మీకు దాదాపు 8 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత యూ హ్యావ్ టు రైట్. నువ్వు రాసేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మీకు ఒక క్వశ్చన్ యొక్క ఆన్సర్ బాగా వచ్చు, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. నో ప్రాబ్లం, ఆ క్వశ్చన్కి ఆన్సరే ఫస్ట్ రాయండి, పర్వాలేదు, నంబర్ వేయండి కరెక్ట్గా, క్వశ్చన్ నెంబర్. యూ కెన్ రైట్ దట్. అండ్ దెన్ తర్వాత మీకు కొంచెం ఆలోచించడానికి టైం కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ తర్వాత రాయొచ్చు. ఫస్ట్ మీకు బాగా వెల్ వర్స్డ్ దానికి రాసేసేయాలి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఎంత టైం పెట్టాలి? మీకు ఆన్సర్ బాగా వచ్చు అని చెప్పి 4 పేజీలు రాస్తే 1 మార్క్కి 4 పేజీలకి 10 మార్కులు వస్తాయా? 1 మార్క్ వస్తుంది. 1 మార్క్ క్వశ్చన్కి 1 మార్క్కి సంబంధించిన కంటెంటే ఉండాలి. 2 మార్క్స్ క్వశ్చన్కి 3 minutes పెట్టుకోండి. 1 మార్క్ క్వశ్చన్కి 1 minute పెట్టుకోండి. 5 మార్క్స్ క్వశ్చన్కి 10 minutes పెట్టుకోండి. 10 మార్క్స్ క్వశ్చన్కి ఇంకొంచెం ఎక్కువ టైం పెట్టుకోండి. యూ హ్యావ్ టు మేనేజ్ దట్ టైం. ఏ విధంగా చేయొచ్చు మేనేజ్మెంట్ ఆఫ్ టైం అనేది యూ హ్యావ్ టు గో త్రూ యువర్ ప్రీ ఫైనల్. మీ ప్రీ ఫైనల్ ఎప్పుడైతే జరుగుతుందో, ప్రీ ఫైనల్ టోటలీ ఎగ్జాక్ట్ మోడల్ ఆఫ్ ది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి దానిలో ఎన్ని మార్కుల క్వశ్చన్ ఎన్ని ఇచ్చారు, దీనికి మనం ఎంత టైం స్పెండ్ చేయాలి, ఆ ఉన్న టైంలో 2 hours 45 minutes మనం దానికి స్పెండ్ చేయాలి. అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు చివరిలో ఏం చేయాలి, 15 minutes బిఫోర్ ద క్లోజింగ్ యూ హ్యావ్ టు ఎండ్ రైటింగ్. అండ్ 15 నిమిషాలు మీరు రాసిన ప్రతి ఆన్సర్కి యూ హ్యావ్ టు గో త్రూ ద పేజెస్, వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్, పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ చదవాలి. ఎందుకు? మీకున్న ఆ టెన్షన్లో, నర్వస్నెస్లో ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి పారాగ్రాఫ్ మొత్తం తప్పు రాసి ఉండొచ్చు. ఓకే, ఒక లైన్ మొత్తం, ఒక సెంటెన్స్ ఫ్రేమింగ్ తప్పు ఉండొచ్చు. అవి మనం కరెక్ట్ చేసుకోవడానికి టైం ఉంటుంది అక్కడ. ఓకే, ఒకవేళ ఒక పారాగ్రాఫ్ మొత్తం తప్పు రాశారు, ఏం చేయాలి? టెన్షన్ పడొద్దు. ఆ పారాగ్రాఫ్కి ఒక స్లాంట్ లైన్ పెట్టేసి చివర్లో మళ్ళీ ఆ క్వశ్చన్ నెంబర్ వేసి కంటిన్యూడ్ అని చెప్పి అక్కడ మళ్ళీ రాయొచ్చు. కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ క్వశ్చన్స్ కొన్ని పాయింట్స్ మీకు గుర్తు రాలేదు, మిస్ అయిపోయారు కొన్ని పాయింట్స్, అది చివరిలో మళ్ళీ యాడ్ చేయొచ్చు క్వశ్చన్ నెంబర్ వేసేసి, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ఆస్పెక్ట్స్ మనం గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ టు 3 hours and 15 minutes పర్ఫెక్ట్గా దాన్ని బాగా మనం యూటిలైజ్ చేసుకొని యూ గాట్ టు డూ వండర్స్ అన్నమాట. ఓకే, ఇది మ్యాథ్ పేపర్ ఇట్లా ఉండాలి, ఇంత నీట్గా ఉండాలి క్యాల్కులేషన్. దాని పైనుంచి కిందకి స్ట్రైట్ లైన్ లాగా ఉండాలి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్ళాలి. రైట్, యూ షుడ్ నాట్ మిస్ అవుట్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ హియర్. ఇంత నీట్గానే ఉండాలి. నేను చెప్పిన డబ్బా గుర్తొచ్చింది ఇప్పుడు మీకు, 1 centimeter on all sides. ఇది అన్ని పేజెస్లో వేయండి, సో దట్ లుక్ విల్ బి టోటలీ డిఫరెంట్ ఆల్ టుగెదర్. మ్యాథ్ పేపర్ రోజు మీకు డౌట్ రావచ్చు, సార్ రఫ్ క్యాల్కులేషన్ ఎక్కడ చేయాలి అని. ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వెళ్ళండి. వాళ్ళు ఒక ఎక్స్ట్రా షీట్ ఇస్తారు, రఫ్ షీట్ క్యాల్కులేషన్ అంటే తీసుకోండి, లేదు అంటే మనం బుక్లెట్లో వెనక చేయొచ్చు అంటే. బట్ డోంట్ హెజిటేట్ టు ఆస్క్ ద ఇన్విజిలేటర్ ఎనీ డౌట్ యూ హ్యావ్. మనకి డౌట్ ఏది వచ్చినా ఇన్విజిలేటర్కి చెయ్యి లేపి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీరు క్వశ్చన్ అడిగి ఆ క్లారిఫికేషన్ మీరు తీసుకోవచ్చు. అంతేగాని భయపడిపోయి అడిగితే ఆమె ఏమనుకుంటుందో అని భయపడిపోయి కూర్చోకూడదు. ఎనీ డౌట్ యూ హ్యావ్, యూ ఆస్క్. సిల్లియస్ట్ ఆఫ్ ద సిల్లీ డౌట్ ఉన్నా కానీ ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ని అడిగి తెలుసుకున్న తర్వాత ఏమి టెన్షన్ పడకుండా యూ అవై దట్ పర్టికులర్ థింగ్ అనమాట. ఓకే, నౌ దిస్ ఈజ్ యాక్చువల్లీ మ్యాథ్. ఇది ఇంకొక మిస్టేక్ మీరు అందరూ చేసేది, ఏదో తప్పు రాశారు, తప్పు రాయంగా ఏం చేస్తారో ఇట్లా గీతలు గీసేస్తారు, లేకపోతే ఏంటంటే ప్యాడ్ అలికినట్టు డూడ్లింగ్ చేస్తారు దాని చుట్టూ ఇట్లా. డోంట్ డూ దిస్. ఇప్పుడు మీరు తప్పు రాశారు, ఇక్కడ ఓన్లీ పుట్ 1 slant line. ఈ పారాగ్రాఫ్ నేను తప్పు రాశాను, ఆ పారాగ్రాఫ్ ఎవాల్యుయేటర్ షుడ్ నాట్ ఎవాల్యుయేట్ దట్ పర్టికులర్ పారాగ్రాఫ్, 1 slant line దేర్. అదే సేమ్ ఒక సెంటెన్స్ తప్పు రాశారు, ఆ సెంటెన్స్ మొత్తం ఇట్లా ఒక స్లాంట్ లైన్ దానికి ఒకటి ఇచ్చేయండి. అంతేగాని పిచ్చి పిచ్చి గీతలు గీయడము అలాంటివన్నీ చేస్తే మళ్ళీ అది షాబీగా ఉంటుంది, ఇట్ విల్ నాట్ లుక్ గుడ్. కాబట్టి
అర్థమైందా? ఓకే, నా డయాగ్రామ్ క్వశ్చన్ వచ్చింది మీకు. డయాగ్రామ్ క్వశ్చన్ అది 5 మార్కులు 6 మార్కులు 10 మార్కులు డయాగ్రామ్ క్వశ్చన్ వస్తే దానికి ఒక పేజ్ పూర్తిగా అలాట్ చేయండి. ఆ పేజ్లో మిడిల్ ఆఫ్ ద పేజ్ ఆ డయాగ్రామ్ ఉండాలి. డయాగ్రామ్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెచ్బి పెన్సిల్, డార్క్ కలర్ పెన్సిల్ 2 పెట్టుకోండి మీ బాక్స్లో. మధ్యలో షేడ్ చేయాలి కదా, అక్కడక్కడ షేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, ఆ షేడింగ్కి ఒక లైట్ కలర్ పెన్సిల్ పెట్టుకోండి. ఇవి కూడా 2 సెట్స్. ఇది తీసుకెళ్ళవలసిన జెల్ పెన్స్తో పాటు ఇవి కూడా ఉండాలి. కంపాస్ బ్యాగ్స్ మొత్తం ఉండాలి మీ దగ్గర. ఇది ఒక చెక్ లిస్ట్ రాసి పెట్టుకొని ప్రతిరోజు ఎగ్జామ్కి పోయే ముందు అన్నీ ఉన్నాయా లేదా నా డబ్బాలో అని చెప్పి అనుకుంటూ వెళ్తే టెన్షన్ ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఇది చేసేటప్పుడు లేబులింగ్ అనేది మీరు రైట్ సైడ్ ఆఫ్ ద పేజ్ చేయాలి. కాబట్టి ఈ మొత్తం డయాగ్రామ్ని కొంచెం లెఫ్ట్ సైడ్కి పుష్ చేసి లేబులింగ్ ఇక్కడే చేయాలి కంపల్సరీ. సపోజ్ మీకు ఒక 2 మార్కుల క్వశ్చన్ ఇచ్చారు, మీకు దానిలో డయాగ్రామ్ వేయాలని ఉంది. ఓకే, వేయచ్చు. ఈ విధంగా వేయండి. రైట్ సైడ్ ఆఫ్ ద పేజ్లో డయాగ్రామ్ పెట్టండి, దానికి సంబంధించిన మిగతా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్లో ఇవ్వండి. ఎనీ డౌట్స్ హియర్? ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ ఇక్కడ వేసిన తర్వాత ఇది ఇక్కడే లేబులింగ్ చేయాలి. లేబులింగ్ చేసినప్పుడు ఈ యారో మార్క్కి స్కేల్ పెట్టి వేయండి. ఇట్లా రాసేస్తారు కొంతమంది. డోంట్ డూ దట్, యూజ్ ఎ స్కేల్. స్కేల్ తోటి యూజ్ చేయండి. కొంతమంది నిన్ను అడిగారు, సార్ కలర్లు వేయచ్చా, కలర్ పెన్సిల్ తీసుకెళ్ళి అని. అంత టైం ఉంటే వేరే ఆన్సర్ ఇంకా పెద్దది రాసుకోవచ్చు కదా. ఓకే, మీకు టైం మిగిలిపోయి ఉంటే కలర్ పెన్సిల్ తోటి దానికి నగిషీలు దిద్దొచ్చు, అది తర్వాత విషయం. బట్ డోంట్ వేస్ట్ టైం ఆన్ దట్. ముగ్గులేసి అవన్నీ చేస్తారు కొంతమంది. డోంట్ డూ దట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. అండ్ ఇది తప్పు. ఇక్కడ పక్కన 1 2 3 4 5 అనేసి మళ్ళీ కింద 1 2 3 4 5 అనేస్తే ఎవాల్యుయేటర్కి అంత టైం ఉండదు అవన్నీ చూడడానికి. కాబట్టి లేబులింగ్ అనేది ఆ డయాగ్రామ్కి పక్కనే జరిగిపోవాలా. ఓకే, దెన్ ఇది డయాగ్రామ్ ఒక పేజ్లో, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇంకో పేజ్లో పెట్టారు. ఇది తప్పు. మళ్ళీ ఎవాల్యుయేటర్కి అంత టైం ఉండదు. సార్ నిన్న ఇంకొకళ్ళు అడిగారు, సార్ ఇప్పుడు ఇక్కడ పేజ్లో ప్లేస్ మిగిలిపోయింది సార్, అందుకని నేను ఇక్కడ డయాగ్రామ్ వేసాను, ఎక్స్ప్లెనేషన్ అక్కడ రాశానని చెప్పారు. ప్లేస్ మిగిలిపోతే ఏం చేయాలి? పుట్ 1 slant line there and then jump to the next page. రైట్? ఇక్కడ మీరు ఆ పేజ్ సేవ్ చేసి పేపర్ సేవ్ చేసి చంద్రబాబు నాయుడు గారు మనకేమీ సన్మానం చేయరు. ఇక్కడ పర్వాలేదు. యూ కెన్ జస్ట్ పుట్ 1 slant line, జంప్ టు ద నెక్స్ట్ పేజ్ అండ్ వాట్ యూ హావ్ టు డూ. ఈ విధంగా మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి ఈ విధంగా చేయండి. డయాగ్రామ్ అదే పేజ్లో ఉంటుంది, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా సేమ్ పేజ్లో ఉంటాయి. దిస్ ఈజ్ ఫర్ 3 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్. డయాగ్రామ్ క్వశ్చన్ వస్తే ఫుల్ మార్క్స్ డయాగ్రామ్కే అయితే అది ఒక పేజ్లోనే ఉండాలి. అర్థమైందా? డిడ్ యు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్? మ్యాప్ పాయింటింగ్లో ఒకటి ఇక్కడ లక్నో అని పెట్టాడు. ఎక్కడుంది లక్నో? లక్నో అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉందో లేదా నేపాల్లో ఉందో అర్థం కాదు. అందుకని మీరు ఏం చేయాలి, మీ సోషల్ టీచర్స్ ఆల్రెడీ చెప్పుకుంటారు, 1 dot అండ్ సర్కిల్. ఎగ్జాక్ట్గా ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ డాట్ అండ్ సర్కిల్ రావాలి. ఎగ్జాక్ట్గా ప్లేస్ ఎక్కడ ఉంది అనేది పెద్ద కన్ఫ్యూజన్ కదా. మీకు సోషల్ టీచర్స్ నేర్పించుంటారు ఈ టెక్నిక్. నేను మా స్కూల్లో చెప్పాను ఈ టెక్నిక్. ఇండియా మ్యాపే ఉంది. పుట్ 1 vertical line 1 horizontal line. దేనికోసం? యూఆర్ డివైడింగ్ ఇండియా ఇంటూ 4 parts. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఏమున్నాయి, నార్త్ వెస్ట్లో ఏమున్నాయి, ఏ స్టేట్స్ ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకుంటే యూ విల్ బి, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. కేరళ ఇటు సైడ్ ఉంది, ఆంధ్ర ఇటు సైడ్ ఉంది. అర్థమైంది కదా? దిస్ ఈస్ హౌ యూ గాట్ టు బ్రేక్. నెక్స్ట్ దానిలో యూ హ్యావ్ టు లెర్న్ లైక్ దిస్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. బే ఆఫ్ బెంగాల్ ఇటు పక్కకి, అరేబియన్ సీ అటు పక్కకి పెట్టేస్తున్నారు. ఓకే, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ది మ్యాప్ పాయింటింగ్. ఓకే, నేను లెటర్ రైటింగ్ కానీ లేకపోతే మీకు ఇచ్చే ఇన్విటేషన్ గురించి, పోస్టర్ గురించి ఏమైనా క్వశ్చన్స్ వస్తే అవి సింగిల్ పేజ్లో ఉండాలి. ఒక పేజ్లో సగము, రెండో పేజ్లో సగము రాయకూడదు. లెటర్ షుడ్ బి స్టార్ట్ ఇన్ 1 page, ఎండ్ ఇన్ ఆల్సో 1 page, సేమ్ పేజ్. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ దెన్ సీ దట్ యూ డూ ద లెటర్ రైటింగ్ అనేది, అది ఇంగ్లీష్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, సేమ్ పేజ్లో అవి ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. దిస్ ఇస్ 1 exercise ఐ వాంట్ టు డూ. ఇది యాక్చువల్గా నేను తెలంగాణ సిలబస్ ప్రకారం చేశాను. మీరు
ఈ ఎక్సెల్ షీట్ ఆర్ మీరు మీ పేపర్లో ఒక ఇది వేసుకొని రేపు పొద్దున మీకు లాస్ట్ 4-5 years or 3 years నుంచి ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ తీసుకోండి. లేదా ఇప్పుడు మీకు ప్రీ ఫైనల్ జరగబోతుంది, ఎగ్జాక్ట్లీ అదే మోడల్లో మీకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దాని లోపల నుంచి తీసుకొని ఒక్కొక్క పర్టికులర్ లాంగ్వేజ్లో ఒక్కొక్క పర్టికులర్ సబ్జెక్ట్లో ఎన్ని 10 marks క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని 8 ఉన్నాయి, ఎన్ని 7 ఉన్నాయి, ఎన్ని 6, 5, 3, 4, 2, 1 ఈ షీట్లో వేసుకోండి. ఎందుకు వేసుకుంటున్నారంటే ఎగ్జామినేషన్ హాల్లో మనకున్న 3 hours 15 minutes ఎంత బాగా మనం మేనేజ్ చేయాలి, దీనిలో 1 mark క్వశ్చన్కి నేను ఎంత స్పెండ్ చేయాలి, 2 marks క్వశ్చన్కి ఎంత స్పెండ్ చేయాలి, 3 ఇది మీరు ఈ ప్రీ ఫైనల్కి మీకు ఈ టైం మేనేజ్మెంట్ సెట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే చాలామంది పిల్లలు అన్ని ఆన్సర్లు తెలుసు కానీ టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోతే చివరిలో ఆన్సర్ చేయవలసిన క్వశ్చన్స్ కొన్ని వదిలేసి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు, స్పీడ్ ఆఫ్ రైటింగ్ ఒక ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకొకటి కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ చేయకుండా 1 మార్కు 2 మార్కుల క్వశ్చన్కి 10 నిమిషాలు స్పెండ్ చేసి ఇలాంటివి చేయడం వల్ల మనం టైం మేనేజ్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. నౌ ఐ విల్ టేక్ సమ్ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే ఒక 5 minutes క్వశ్చన్స్ తీసుకుంటాను నేను. Sir, you are discussing about only SSC exams. What about AI SSC exams? All India Secondary School Examination. But I have come here to discuss about this SSC public examination only. When are your exams then? AI SSC? Feb 17. Feb 17. So this is CBSE, adi? CBSE part. CBSE only 50 are there. Rest of the 500 are of SSC. Though I was going with the time management of that. No problem. 17 days you have in this month. Another 15 days to go, or 12 days to go for you. 12 days you can plan the same thing. You can recalculate accordingly and then do it. Okay. Of course you don't have much time for preparation now. You would have already done it earlier, kada. So you had the pre-boards, kada. So you take all the pre-board question papers and then see what are the mistakes that you have done till now. So that itself will help you a lot as far as attempting the exam is concerned. Where did you go wrong? You can just do critical analysis of all the previous question papers or previous exams you have attempted in this entire year. That will help you a lot in knowing your mistakes. That makes easy for you. Because as I told you, same percentage applies for CBSE also. 80 to 85% of the questions repeat in the public examination. Okay, so nothing to worry. Right, I see a lot of nervousness in your face. Keep smiling, go ahead and then do it. Okay. నిన్న ఫోన్ చేశాను చంద్రబాబు నాయుడు గారికి, ఏంటి మా పిల్లలు భయపడుతున్నారంటే అందరు పాస్ అయిపోతారని చెప్పారు. సో డోంట్ వరీ. Okay, any other questions please? Any questions please? Okay, I want one girl from each school and one boy from each school. Please come here and then tell in one sentence what did you understand from my session. Make it fast. Yes. I have understood lot of from you, sir. Time management, I learned what I have did mistakes. I'll rectify by itself today. And thank you so much for your valuable time, sir. Next. Clap for her. Come fast. బనగానపల్లిలో గర్ల్ పవర్ ఎక్కువగా ఉంది, బాయ్స్ వేస్ట్. First of all, I want to thank you, sir. I have learned more things from you. Whatever you told the tips now, half of the tips I know already. Oh, very good. But from now onwards, I improve a lot from your valuable things. Thank you so much, sir. Very good. Next. బాయ్స్ రారంట, గర్ల్స్ ఇంకా ఉన్నారా? రండి.
Shall I select? Shall I select who to talk? No. Okay, sir. Thank you very much for your patient listening. Okay. All the very best for your examinations. I hope all the students from Banaganpalli will get 100 out of 100 in your SSC public examination and also in your CBSE examination. Thank you very much. సార్ ఏదో మంచి టాపిక్ ఇచ్చారు. ఏ టాపిక్ ఇచ్చినా ఎరగదీస్తాను నేను. మీరు కూడా అలాగే తయారవ్వాలి. ఓకే, 10th చదివినప్పుడు నాకు ఎంత వచ్చింది చెప్పనా? ఎంత వచ్చి ఉంటుంది? ఆ రోజుల్లో అంత వస్తే గొప్ప సన్మానాలు చేసేవాడు. ఐ గాట్ 67%. In those days, 67% is considered to be a great thing. Okay. Now, of course, 100 has become a norm. Now you have to get 100% అనేది వచ్చింది. Hello. Excitement వద్దు. I'll talk to you about a couple of things which are very important for you. ఇందాక ఇక్కడ వచ్చి మాట్లాడమంటే ఎవరు మాట్లాడలేదు. డిస్టర్బెన్స్ చేస్తారంటే మైక్ ఇవ్వనా మీకు? మాట్లాడతారా? రండి, కమ్ హియర్. ప్లీజ్ షట్ యువర్ మౌత్ ప్లీజ్. డౌన్ చేసినారు. ఒక తల్లి, మదర్, వాజ్ ఇన్ ఎన్ ఓల్డ్ ఏజ్ హోమ్. వినండి, వృద్ధాశ్రమం అంటారు కదా. She was there in that old age home for almost 15 years. She had only one son. He did not visit her for 15 years because he is globe-tottering in pursuing his career. He did not have time to visit his mother. He was there in US, UK, akkada mottam prapancham anta tiruta unnadu. One day he got a call from the old age home. And the caller from the old age home says, your mother is dying. She is going to live for the next 1 week or 10 days. She is sick totally. Another 1 week, 10 days kante bachkadu ime. Kabatti, why don't you come down and then spend some time with your mother అని చెప్తాను. ఓకే, 15 years గా రాని కొడుకు he flew and then he came to that వృద్ధాశ్రమం and then he was spending that last 4 or 5 days with his mother. Mother was talking to him and then he said, son, I have a last wish you have to fulfill. నాకు ఒక ఆఖరి కోరిక ఉంది, ఆ కోరిక నువ్వు ఫుల్ఫిల్ చేయాలి అని అడిగిందంట. ఓకే మదర్, వాట్ ఈస్ ఇట్, ప్లీజ్ టెల్ మీ అన్నాడు. అరే, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫ్యాన్లు లేవు, వై డోంట్ యు డొనేట్ ఫ్యాన్స్ టు దిస్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఆ మదర్ నాకు ఆఖరి కోరిక అని అడుగుతుంది. ఇమీడియట్లీ ద సన్ సేస్, 15 yearsగా నువ్వు ఇక్కడ ఉంటున్నావు, 15 years నుంచి ఫ్యాన్స్ లేవు, రైట్? యూ నో దట్ యూఆర్ గోయింగ్ టు డై ఇన్ ద నెక్స్ట్ 3 or 4, 5 days. నువ్వు చచ్చిపోతావు అని తెలుసు నీకు. యూఆర్ సిక్, యూఆర్ గోయింగ్ టు డై. At this point of time, why do you want me to donate fans to this old age home అని అడుగుతాడు. అప్పుడు యు నో వాట్ ఆర్ ద మదర్స్ ఆన్సర్? అరే, నీ పిల్లలు నిన్ను తీసుకొచ్చి ఇదే వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తే నువ్వు సుఖంగా ఉండాలిరా నాన్న అని. అది తల్లి ప్రేమ అంటే. అలాంటి తల్లికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఆర్ వి గివింగ్ రెస్పెక్ట్ టు దట్ మదర్? నీకంటే నాకు ఎక్కువ తెలుసు అని ఎంతమంది ఈసరించుకుంటూ ఉంటారు. ఇవాళ చెప్పండి నాకు ఒకసారి, ఎంతమందికి నోట్లో అన్నం పెట్టిందమ్మా? క్రిమినల్. మీకు ఎందుకు పెట్టాలి? మీరు యూకేజీ ఇప్పుడు, మీరు యూకేజీలో చదువుతున్నారా? మీకెందుకు నోట్లో అన్నం పెట్టింది? తల్లి ప్రేమ. అండ్ అలాంటి తల్లికి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా? చూడండి, ఎస్ఆర్ అందరూ అనలేదు, కొంతమంది అన్నారు, కొంతమంది వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ పుట్ యూ హ్యాండ్ డౌన్. గ్రేట్ పీపుల్ యు ఆర్. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఛాలెంజెస్ విల్ బి దేర్ ఇన్ లైఫ్. నువ్వే లే, గెట్ అప్.
గెటప్. ముందు రేలో ఏం మాట్లాడుతున్నావు? లే నుంచో. యా యువర్ సెల్ఫ్. వాట్ ఆర్ యూ టాకింగ్ టు హిమ్? గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఎందుకు తిట్టాను? ఈ స్టిల్ టాకింగ్. ఓకే, ఛాలెంజెస్ ఇన్ లైఫ్. Swami Vivekananda was walking in a small pathway in Varanasi. కాశీ క్షేత్రంలో చిన్న గల్లీలు ఉంటాయి కదా కాశీలో. ఈజ్ వాకింగ్ ఇన్ దట్. స్వామి వివేకానంద ఒకవైపు గంగ, ఒకవైపు పెద్ద వాల్ ఉంది. అండ్ ద వెరీ స్మాల్ పాత్వే. సడన్లీ ఈ వాజ్ అటాక్డ్ బై ఎ బంచ్ ఆఫ్ మంకీస్. 10 మంకీస్ ఎదురుగా వచ్చాయి. ఏం చేస్తారు మీరు అదే సిచ్యువేషన్లో? Turn around and run away kada. Same thing he also did. He turned around and then started running away. And when he was running away, the monkey started chasing him. When he was running away, he was confronted by a Sadhu Maharaj, and then the Sadhu Maharaj said, "Don't run away. Turn around and face the brutes." Okay? He turned around and the monkeys ran away. Situation ni Swami Vivekananda on literature lo he described beautifully this particular situation. He said challenges in life are like this. Challenges in life are like this. Don't run away from the challenges. Turn around and face them. When you face them, they will run away. Okay? Problem నా ముందుకి ఇలా వస్తుంది అనుకోండి. ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పే కదా అందరికీ. నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ప్రాబ్లం వస్తుంటే నేను ఏం చేస్తాను తెలుసా మీకు? I will scare the problem. Remember, I will scare the problem. నా దగ్గరికి రావడానికి భయపడి వెళ్ళిపోవాలా. Can we do that? పొద్దున్న లేవంగానే నేను ఒక పెద్ద పార్క్కి వెళ్ళాను. పార్క్లో చాలామంది పెద్దవాళ్ళు, దాదాపు 70, 75, 80 year old అందరు ఇలా రౌండ్గా నుంచొని ఏం చేస్తున్నారు తెలుసా? దట్ ఈస్ లాఫింగ్ ఎక్సర్సైజ్. అయితే మేము ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి 70, 75 year old అంకుల్ ఏం చేస్తున్నాను అడిగాను. నేను ఆయన్ని అంకుల్ అని అంటే నాకంటే ఆయన చాలా పెద్దవాడు కాబట్టి 75 years. అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగితే ఆనందాసన్ అన్నాడు. ఎందుకు చేస్తారు ఇది అంటే? ఎందుకు చేస్తారంటే ఆనందాసన్ చేస్తే ఎవ్రీడే ఇఫ్ ఐ డూ ఇట్ ఫర్ 30 minutes or 45 minutes, మై బీపీ is under control, మై బ్లడ్ ప్రెషర్ is under control, మై బ్లడ్ షుగర్ is under control, మై హార్ట్ బీట్ is under control, and I am fresh and then energetic till evening అని చెప్తారు. ఓకే, I asked him only one question. Why, everyone is 70, 75, 80 year old. There are no youngsters in your group. What is the problem? అని అడిగాడు. You know what he said? He said, I don't know the correct answer for you, but in my case, I did not laugh for 70 years. 70 ఏళ్ళు నేను నవ్వలేదు. అదన్నీ కంప్లీట్ చేసుకోవడానికి రోజు వచ్చి ఇక్కడ నవ్వుకొని పోతున్నాను అని చెప్పాడు అన్నమాట. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. స్మైల్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటే మీ క్లాస్లో ఎవరన్నా వాళ్ళ చుట్టూ మంది ఉంటారు, అవునా? ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చునే వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. ఎందుకు రారు? ఎందుకు అనవసరంగా పూసుకోవడం వీటితోటి అని అనుకుంటాం. ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అండ్ బీ పాజిటివ్ ఆల్ ద టైమ్. ఇదే పాజిటివ్నెస్ గో అండ్ దెన్ హ్యావ్ ద సేమ్ థింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ ఆల్సో. నా ఇందాక నేను భ్రమరీ ప్రాణాయామం చెప్తానన్నాను, ఎవరు గుర్తు చేయలేదు నాకు. మీరు అవునా? చెప్తాను కదా, ఇక్కడ నన్ను కమ్ హియర్. You hold the mic for me. What you have to do, you just observe what I am doing. నేను ఒక్కసారి చేస్తాను, ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయండి. నేను మొదలు పెట్టగానే మీరు కూడా మొదలు పెట్టండి. ఫస్ట్ వాట్ యూ టు డూ ఈజ్ యువర్ విత్ యువర్ బోత్ ద థమ్స్ యూ గాట్ టు క్లోజ్ యువర్ ఇయర్స్. చేయకండి నేను చెప్పాను కదా. చెవులు మూసేస్తే నేను చెప్పింది మీకు వినిపించదు కదా. ఓకే, యూ షుడ్ నాట్ హియర్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంత ఇదిగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 వేళ్ళు 2 కళ్ళ మీద పెట్టండి. మిగతా 2 వేళ్ళు మీ ముక్కు కింద పెదాల మీద పెట్టండి. పెట్టిన తర్వాత ఏం చేయాలంటే డీప్ బ్రీత్ చేయాలి. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ మీ బ్రీత్ ఆపాలి. ఆపిన తర్వాత శ్వాసని ముక్కు ద్వారా, నోరు తెరవకుండా ముక్కు ద్వారా బయటికి వదలాలి.
వదిలేటప్పుడు హమ్మింగ్ సౌండ్ రావాలి, హనీ బీ లాగా సౌండ్ చేస్తున్నాను. నేను ఒకసారి చేస్తాను, ఆఫ్టర్ దట్ యూ విల్ కంటిన్యూ. ఓకే? దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ. దీని వెనక ఉండే సైన్స్ ఏంటో చెప్తాను. ఏంటి అంటే సైన్స్, నేను ఇందాక మీకు 1,00,000 కోట్ల కణాలు ఉంటాయి మీ బ్రెయిన్లో. మీ 2 చెవుల మధ్యలో ఉండే 1300-1400 grams ఆఫ్ మాంసపు ముద్ద కాల్డ్ as బ్రెయిన్, దాని లోపల న్యూరాన్స్ ఉంటాయని. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్, ఈ ప్రాణాయామం విచ్ ఇస్ కాల్డ్ as భ్రమరీ ప్రాణాయామం చేయడం వల్ల ఈ న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయో మీలో మెమరీ పవరు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది మీరు ఒక 3-4 days కంటిన్యూస్గా చేయడం మొదలు పెడితే మీకే అబ్బా నా మెమరీ పవర్ పెరిగిందని అనిపిస్తుంది అనమాట. చాలా యూస్ఫుల్ ప్రాణాయామం. కమాన్, పుట్ యువర్ హ్యాండ్స్ అప్. 2 చెవులు మూయండి గట్టిగా. చూపుడు వేలు, మధ్య వేలు కళ్ళ మీద, మిగతా 2 వేళ్ళు ముక్కు కింద పెదాల మీద పెట్టుకోండి. ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, స్లోగా ఫుల్ బ్రీత్ తీసుకోండి. కొంచెం సేపు ఫ్యూ సెకండ్స్ బ్రీత్ ఆపండి, ఫ్యూ సెకండ్స్ ఆపండి, 5 seconds 6 seconds కౌంట్ పెట్టుకోండి. దెన్ ముక్కు ద్వారా శ్వాసని బయటకు వదలాలి. వదిలేటప్పుడు శబ్దం రావాలి, హమ్మింగ్ సౌండ్ రావాలి. కమాన్, స్టార్ట్. డోంట్ లాఫ్. రావాలి గట్టిగా. Come back. సంథింగ్ యూస్ఫుల్ చెప్పడానికి వచ్చాను ఇక్కడ, మదర్ చేయడం కాదు. When you are stretching, you have to stretch your hand totally. మొత్తం పైకి లేవాలి. ఇట్లా పక్కన వాడికి తగులుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకొని పక్కన మొత్తం పైకి లేపాలి. చెవిలో నుంచి మీకేం వినపడకూడదు, అంత పూర్తిగా మూసేయాలి. మీరు కరెక్ట్గా చేసిన వాళ్ళకి ఆ అనుభవం ఏంటో చెప్తాను నేను. మీరు కరెక్ట్గా చేసి ఈ వైబ్రేషన్స్ వల్ల మన లోపల ఉండే న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి మెమరీ పవర్, ఫోకస్ లెవెల్స్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. 4 o'clock లేవడం అనేది కొంచెం కష్టమైన పని. ఇంతవరకు లేని అలవాటు. ఎందుకు లేదు ఇన్ని రోజులు బాగా బాడీని ప్యాంపర్ చేశారు కదా మీ పేరెంట్స్. చెప్పే కదా, ఇప్పటికి కూడా నోట్లో అన్నం పెట్టి పంపించారు మీకు. ఇవాళకి కూడా ఇంత గారాబం చేసిన బాడీ గత 15 సంవత్సరాలుగా ఇవాళ సడన్గా 3 రోజుల్లో మారమంటే మారదు కదా. సో యూ హ్యావ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్. పొద్దున లేవడం అనేది 4 o'clock అలారం పెట్టుకొని పక్కన ఒక చెంబులో నీళ్లు పెట్టుకొని చల్లుకుంటూ మళ్ళీ నిద్రపోకుండా ఒక 3 days ట్రై చేయండి. యు నో వాట్ హ్యాపెన్స్ ఆన్ ద 4th day? బికాస్ వీ హ్యావ్ ఎ బయోలాజికల్ క్లాక్ ఇన్సైడ్ అస్. దానికి తెలుసు మనకి ఎంత నిద్ర కావాలి అనేది. ఇమీడియట్గా మీకు 3వ రోజు 4వ రోజు రాత్రి 9, 8:30, 9 కాగానే మీకు ఎంత గొప్ప ప్రోగ్రామ్ టీవీలో వస్తున్నా మీరు ఫ్లాట్గా పడుకుండిపోతారు. బట్ యూ విల్ గెట్ దట్ ఓన్లీ వెన్ యూ ఫోర్స్ యువర్ సెల్ఫ్ ఫర్ 3 or 4 days టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ దెన్ అగైన్ యూ షుడ్ నాట్ డోజ్ ఆఫ్. ఓకే, గెట్ అప్, ఫోర్స్ దట్ బాడీ ఫర్ 4 days or 3 days or 4 days. 4th or 5th డేకి మీలో మార్పు వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ స్లోలీ వితౌట్ అలారం ఆల్సో యూ స్టార్ట్ గెటింగ్ అప్ ఎట్ 4 AM అనమాట. ఓకే, 4 AM లేచిన తర్వాత యూ స్టిక్ టు దాట్. అండ్ దెన్ మీరు ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తింటుంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ నానా గడ్డి తింటూ ఉంటారు బయట దొరికేవన్నీ కూడా. స్టాప్ ఇట్. ద బెస్ట్ ఫుడ్ ఫర్ యూ ఈజ్ యువర్ అమ్మ చేతి వంట, రైట్? బికాస్ యువర్ మదర్ నోస్ how much of vitamins and what nutritious food you actually suitable for you, for your energy. She knows very well. Kabatti amma cheti vanta till 31st March.
ఆఫ్టర్ దట్ మీ ఇష్టం, మీరు ఏదైనా తినండి. కానీ ఈ పర్టికులర్ ఎగ్జామ్ డేస్ ఎందుకు, ఎగ్జామ్కి పూర్తిగా 1 year మొత్తం ప్రిపేర్ అయ్యారు, కరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే March 16th రోజు వాంతులు విరేచనాలు అవుతే ఏమవుతుంది? యూ విల్ బి లూజింగ్, యూ విల్ నాట్ బి రైటింగ్ దిస్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అంటే హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఫోకస్ లెవెల్స్ పెరగడానికి కావాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ మంత్ర ఈజ్ స్లీప్. కరెక్ట్ నిద్ర కూడా ఉండాలి మీకు. నేను ఇందాక చెప్పాను 6.5 to 7 hours ఆఫ్ నిద్ర ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. 6.5 7 hours నిద్ర ఎప్పుడైతే పోతారో మీ ఫోకస్ లెవెల్స్, మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఈ 40 days 50 days దగ్గరికి రాగానే టెన్షన్, నర్వస్నెస్ తోటి యూ కట్ డౌన్ యువర్ స్లీప్ టైం. నెవర్ కట్ డౌన్ యువర్ స్లీప్ టైం. ఇట్ మస్ట్ బి దట్ 6.5 hours మినిమం, మ్యాక్సిమం షుడ్ బి 7 hours కంపల్సరీ ఉండాలి. లేకపోతే కూడా బుర్ర సరిగ్గా పనిచేయదు, ఎందుకంటే దాన్ని ఓవర్ బర్డెన్ చేస్తున్నాం కాబట్టి. లెట్ us నాట్ ఓవర్ బర్డెన్ అవర్ సిస్టమ్. ఓకే, కూల్గా ఉండడానికి డూ దిస్ మెడిటేషన్స్. నేను చెప్పినవి 3 ఆల్రెడీ. ధ్యాన ముద్రలో చేయొచ్చు, లేకపోతే ఈ వేళ్ళు మొత్తం కలిపి లెఫ్ట్ బ్రెయిన్ని రైట్ బ్రెయిన్ని కనెక్ట్ చేస్తూ, అది కూడా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ యాజ్ ఫర్ అస్ ఇట్. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇమీడియట్గా ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఆన్సర్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ మీ చేతికి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం లోపల ఏం చేయాలి? దిక్కులు చూస్తూ కూర్చోవద్దు, కూర్చొని మెడిటేషన్ చేసుకోండి. దట్ విల్ ఇంప్రూవ్, దట్ విల్ కూల్ యువర్ సిస్టమ్. ఆ సిస్టమ్ ఎప్పుడైతే కూల్ అయిపోతుందో your brain will start working very well and you can answer all the questions by memorizing everything. So these tips you keep it in mind. Compulsory you ask your father to drop you at the examination center, right? Father or mother should come along with you. And then నేనైతే సజెస్ట్ చేస్తాను, హాల్ టికెట్స్ 2 జిరాక్స్ కాపీస్ పెట్టుకోండి. ఒకటి అమ్మ దగ్గర, ఒకటి అయ్య దగ్గర, ఒకటి మీ దగ్గర, రైట్? మీరు అక్కడ శుభ్రంగా దాన్ని యూ కెన్ పేస్ట్ ఇట్ ఆన్ యువర్ examination pad before going to the examination. Have a checklist with you. ఆ చెక్లిస్ట్ రోజు పొద్దున్న టిక్ కొట్టుకోవాలి. పెన్సిల్ 2, డార్క్ పెన్సిల్స్ 2, లైట్ పెన్సిల్స్ 2 జెల్ పెన్స్ ఉండాలి. దాంతోపాటు స్కేల్ కంపల్సరీ ఉండాలి. ఎగ్జామినేషన్లో పోయి పక్కవాడిని అడుక్కోవద్దు, రైట్? అక్కడ పోయేది మీరు అడుక్కోవడానికి కాదు. డోంట్ డూ బెగింగ్ బిజినెస్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. యూ మే బి డీబార్డ్ ఆల్సో సమ్ టైమ్స్. ఓకే, సో హ్యావ్ యువర్ థింగ్. నువ్వు అడుక్కోవడమే కాదు, ఇంకోటి అడుక్కుంటే ఇవ్వద్దు కూడా. డోంట్ టెల్ సారీ ఐ కెనాట్ గివ్ యూ, దట్స్ ఆల్. ఓకే, ఇంకెవరైనా మిమ్మల్ని పక్కన ఎవరైనా ఇరిటేట్ చేస్తూ ఉంటే కంప్లైంట్ టు ద ఇన్విజిలేటర్ దేర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యాజ్ ఫర్ అస్ ఎనీథింగ్ ఈజ్ కన్సర్న్, క్వశ్చన్కి ఆన్సర్ తప్ప మిగతా డౌట్లన్నీ ఇన్విజిలేటర్ని అడగచ్చు. సో డైరెక్ట్లీ పుట్ యువర్ హ్యాండ్ అప్. అక్కడి నుంచి లేచి మళ్ళీ ఇన్విజిలేటర్గా నడిచి వెళ్ళకూడదు. మ్యామ్ ఐ హ్యావ్ ఏ టీచర్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, సార్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, అండ్ దెన్ క్లారిఫై దట్ క్వశ్చన్ విత్ హిమ్ ఆర్ హర్, whoever is your invigilator. Any doubt as far as number of questions, క్వశ్చన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా అర్థం కాకపోతే, ఎక్కడ మీరు ఏమి రాయాలి, ఆన్సర్ బుక్లెట్లో ఏం రాయాలి, థరోలీ యూ హ్యావ్ టు రీడ్ త్రూ ఇట్ అండ్ దెన్ స్టార్ట్ రైటింగ్ యువర్ ఎగ్జామ్. బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు క్లారిఫై ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ ది ఇన్విజిలేటర్ దేర్ అన్నమాట, రైట్? కూల్ ఈస్ వన్ ఇంపార్టెంట్ మంత్ర. ఆ కూల్నెస్ తోటి యూ కెన్ డూ వండర్స్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎనీ అదర్ డౌట్స్ ప్లీజ్? బాయ్స్ ఎనీ డౌట్స్? ఒక్క బాయ్ కూడా రాలేదు ఇక్కడ దాకా. కమ్, షీఈస్ కమింగ్ అగైన్. Sir, you told only doubts for day scholars. What about hostlers? Sit. ఈ మొత్తం లాట్లో హాస్టలర్స్ ఆర్ ద లక్కీయెస్ట్. You have more time, Veda. You have more time as far as hostel is concerned. You don't have a mobile, you don't have a TV and all those things. They are getting distracted with those things. But being a day scholar, I have scored more marks. But as a hostler, I am losing marks. Then you have to focus on why. There is something called as why. Why did I lose marks in that particular thing? You have to question yourself on that aspect. Check your daily routine then and the daily routine now. Right? There are too many distractions, that is their problem. When they go home, they have all the distractions. But you don't have that in the hostel. You have more time for preparation. Utilize it in a proper way. Plan it minute by minute. You have to plan it and then utilize that in a proper way. I think you will be successful. Yeah.
Any other questions? Sir, close చేద్దామా? అమ్మో బాయ్ వస్తున్నాడు. ఈ పరువు నిలబెట్టాడు. My name is M. Dikshit sir. I am from Mau. I am studying in Mother Model School. I have a doubt. In public examination, we use color pens for paper presentation. Sir, we acquire so much knowledge from you, and we are motivated so much. And we execute tips compulsory, sir. వెరీ గుడ్. ఏ పెన్ను తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్ హాల్లోకి అని అడిగాడు ఆయన. అయిందా? Done? నేను వచ్చి మైక్ ఇస్తా మీకు ఇప్పుడు అక్కడ. ప్లీజ్ షట్ యువర్ మౌత్. హీ ఆస్క్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు అది మైండ్కి కూడా రాలేదు అది ఆ క్వశ్చన్. కలర్ పెన్స్ యూజ్ చేయొచ్చా అని అడిగినాడు ఆయన. చేయకూడదు కదా. ఎట్లా పడితే కలర్ పెన్స్ తీసుకొని ఎట్లా పెడితే అక్కడ వేసుకున్నాడు. కలర్ పెన్సిల్స్ యూజ్ చేయండి ఫర్ యువర్ డయాగ్రామ్స్. అండర్లైనింగ్ యూ వాంట్ యూజ్ వన్ మోర్ కలర్ పెన్సిల్ యూ కెన్ యూజ్, బట్ మెయిన్ పెన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఫర్ అండర్లైనింగ్ యూ కెన్ డూ దట్ విత్ అదర్ ఇంక్ పెన్స్. డోంట్ పుట్ ఆల్ కలర్స్ అండ్ దెన్ డిస్ట్రాక్షన్గా ఉండకుండా చేసుకోండి. ది ప్రజెంటేషన్ షుడ్ బి నీట్ ఇనఫ్. Okay, don't take different color pens and then start playing with that pens. Single color pen is sufficient. Only for underlining, if you want to highlight something, you can do it for one more color. Don't put too many colors on the answer sheet. Okay? Yeah, any other questions please? Okay, thank you very much.